Hi, hello, dear TS and AP MCET appearing candidates. Welcome to my channel Math Super Tips and Tricks. I'm Lakshmi. In this video, I'm discussing about the TS MCET of the year 2023. From this direct question papers, I'm discussing about the circles and system of circles as part 2. ఓకే ఆల్రెడీ పార్ట్ 1 అప్లోడ్ చేశాను. 3 షిఫ్ట్లు పార్ట్ 1లో డిస్కస్ చేశాను. సో ఇప్పుడు పార్ట్ 2ను మిగిలిన 3 షిఫ్ట్లు పార్ట్ 2గా డిస్కస్ చేస్తున్నాను. ఎందుకంటే సర్కిల్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ చాలా క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి సో వీడియో లెంగ్తీ కాకుండా ఉండడం కోసం 2 పార్ట్స్గా డిస్కస్ చేస్తున్నాను గైస్. సో మీరు 2 పార్ట్స్ చూస్తే మొత్తము టీఎస్ 2023 ఎంసెట్లో సర్కిల్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చాడో మీకు అర్థమవుతుంది. ఓకేనా. సో నా ఛానల్లో చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను. మీరు ఇప్పటివరకు చూడకపోతే చూడండి. ఆ ప్లేలిస్ట్ అన్నీ మీకు డిస్క్రిప్షన్ ఉంటాయి లేదా కొన్ని ఛానల్లో ఉంటాయి. సో మీకు అవి బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. ఓకే, వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్ టుడేస్ వీడియో. ఓకేనా. చూసారు, ఇది టీఎస్ హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఎంసెట్ అనమాట. 13th May 2023 షిఫ్ట్ 2. ఇది డైరెక్ట్ క్వశ్చన్ పేపర్స్. దీని నుంచి మనము డిస్కస్ చేస్తున్నాం చాప్టర్ వైజ్గా. ఇప్పుడు సర్కిల్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ ఈ పేపర్లోంచి ఏం క్వశ్చన్ ఇచ్చాడో చూద్దాం. రైట్, దిస్ క్వశ్చన్ ఆల్రెడీ సొల్యూషన్ చేసి అనేది ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి. టైం వేస్ట్ కాకుండా వీడియో లెంగ్తీ కాకుండా సొల్యూషన్ చేసి పెట్టాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఈ ఎక్స్ప్లెనేషన్ చూడండి. ది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ద స్క్వేర్ ఆఫ్ ఫార్మ్డ్ బై ద లైన్స్. దేర్ ఆర్ 4 lines 1 L1 L2 L3 L4 అని 4 lines. ఇలా మనం ఫిగర్ అబ్జర్వ్ చేసి 4 lines ఇన్స్క్రైబ్ ఉంది సర్కిల్. అంటే ఈ 4 lines అది ఏం ఫామ్ అవుతుంది? స్క్వేర్లో సర్కిల్ ఇన్స్క్రైబ్ ఉంది. ఇది సర్కిల్. ఓకేనా. ఆ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కావాలి. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కావాలంటే ఈ 4 linesని సాల్వ్ చేసి కనుక్కోవడం లెంగ్తీ ఉంటుంది కదా. అందుకని మనం అబ్జర్వ్ చేస్తే స్క్వేర్లో 2 ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్గా ఉంటాయి. ఇక్కడ L1 L2 ప్యారలల్ లైన్స్, అది L1 L2 ఆపోజిట్గా తీసుకున్నాను. అలాగే L3 L4 ప్యారలల్ లైన్స్, L3 L4 ఈ ప్యారలల్ లైన్స్. ఇప్పుడు సర్కిల్ ఇందులో ఇన్స్క్రైబ్ అయినప్పుడు ఈ డిస్టెన్స్ బిట్వీన్ ద 2 ప్యారలల్ లైన్స్ అంటే ఈ డిస్టెన్స్ L1 L2 డిస్టెన్స్ కానీ L3 L4 డిస్టెన్స్ కానీ డయామీటర్ ఆఫ్ సర్కిల్ అవుతుందా లేదా? ఇది డయామీటర్ కదా. అది మనము ఆప్షన్ ద్వారా వెరిఫికేషన్ చేస్తే చాలు. ఈ డయామీటర్ ఏంటో కనుక్కున్నాను. డిస్టెన్స్ బిట్వీన్ ద lines L1 and L2 is a diameter and double of the radius is equals to distance between the 2 lines formula mod C1 minus C2 by root over A square plus B square. Then L1 L2 తీసుకున్న this is a C1, this is C2, A is a 1, B is a 1. ఓకేనా. A B 1 1 C1 C2 AX plus BY plus C తో కంపేర్ చేసుకోవాలి. A is equals to 1, B is equal to 1. కాన్స్టెంట్ C1 is a 2 with minus C2 is a minus 6. ఇవి కాన్స్టెంట్స్ అన్నమాట. -2 C2 is a -6. ఇవి 2 lines L1 L2 కానీ L3 L4 కానీ తీసుకోండి. నేను L1 L2 తీసుకున్నాను. సేమ్ ఆన్సర్ వస్తుంది. వాట్ ఈస్ డిస్టెన్స్ బిట్వీన్ ద 2 ప్యారలల్ లైన్స్? C1 minus C2 by root over A square plus B square. C1 ప్లేస్లో -2, C2 is a -6, minus a minus plus 6 by root over A square plus B square అంటే 1 plus 1 2 అయింది root 2. 6 minus 4 4 by root 2. ఇది రేడియస్ అయింది, డయామీటర్ అయింది. మనకి రేడియస్ కావాలి కదా. 2r is equal 4 by root 2. ఒక 2 క్యాన్సిల్ అయితే r is equals to 2 by root 2. 2 by root 2 లాగా ఇచ్చు root 2 కదా. సో r వాల్యూ root 2 అంటే మనకి r అనేది root 2 వచ్చింది. ఇది మనము ఆప్షన్స్లో root 2 ఏ ఆప్షన్ అయిందో చెక్ చేద్దాం. ఆప్షన్స్లో చెక్ చేస్తే చాలు బై ఆప్షన్స్. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ఏముంది? 2x² plus 2y² minus 2x minus 14y plus 21. x² y² కోఎఫిషియంట్ 1 రావడం కోసం డివైడ్ బై 2 చేయాలి. x² y² కోఎఫిషియంట్ 1 ఉండాలి, అప్పుడే జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. అందుకని 2తో డివైడ్ చేసి 2x² by 2x² ప్లస్ 2y² by 2y² మైనస్ 2x by 2 మైనస్ x అవుతుంది. ఓకేనా. మైనస్ x మైనస్ 14y by 2 మైనస్ 7y ప్లస్ 21 by 2. రేడియస్ ఫార్ములా మనకు తెలుసు, రూట్ ఓవర్ g² plus f² మైనస్ c. అది వెరిఫికేషన్ చేసి చూపిస్తున్నాను అండి. రూట్ ఓవర్ g² plus f² మైనస్ c. g² అంటే x కోఎఫిషియంట్ లా ఆఫ్ -1 by 2 whole square 1 by 4. f అంటే -7 by 2 లా ఆఫ్ మైనస్ y లా ఆఫ్ -7 by 2 దట్ ఈస్ హోల్ స్క్వేర్ చేస్తే 49 అవుతుంది. 7 by 2 whole square 49 by 4. c is a 21
మైనస్ సి కాబట్టి -21/2. ఎల్సిఎం తీసుకుంటే ఫస్ట్ 1 + 49 50, 50/4 -21/2. ఎల్సిఎం ఈజ్ 4. ఓకేనా. ఇక్కడ 50 మైనస్ దీన్ని 2తో ఇంటూ చేస్తే 42. 50 - 42 ఈజ్ 8. √8/4 అనేది 2 అయింది. √2కి ఈక్వల్ అయింది కదా, అది ఓన్లీ ఫస్ట్ ఆప్షన్కే పాజిబుల్ అయింది. డైరెక్ట్గా చేస్తే లెంగ్త్ అవుతుంది. ఇది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన వాళ్ళు మీకు లెంగ్త్ అనిపిస్తుంది, కానీ సొల్యూషన్ ఈజీ. తర్వాత డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ ఐడియా రావాలి. ఓకేనా. సో లుక్ ఫార్వర్డ్ నెక్స్ట్ క్వశ్చన్. కావాల్సిన మీరు వేరే ఆప్షన్స్ ఉన్నాయి కదా, అవి కూడా చెక్ చేయండి. ఈ 3 ఆప్షన్స్ వాటి రేడియస్ √2 రాదు. ఓకేనా, క్లియర్. నా లుక్ ఫార్వర్డ్ నెక్స్ట్ వన్. చాలా ఈజీ క్వశ్చన్ అండి. లెట్ ద సర్కిల్ S is equals జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఇచ్చాడు. టచెస్ ద x యాక్సిస్ పాజిటివ్ అండ్ y యాక్సిస్. టచెస్ x యాక్సిస్ అండ్ పాజిటివ్ y యాక్సిస్. టచెస్ x యాక్సిస్. సర్కిల్ x యాక్సిస్ టచ్ అయితే కండిషన్ g² = c. టచెస్ y యాక్సిస్ కండిషన్ f² = c. ఈ రెండు మనం యూజ్ చేయాలి. అంటే టచెస్ బోత్ ద యాక్సిస్ అండ్ ఇండైరెక్ట్ గా g² = f² = c. దీని నుంచి g² f² ఈక్వల్ చేసుకుంటే g = f అవుతుంది కదా. స్క్వేర్ g = f. అలాగే c అయితే g² కానీ f² కానీ తీసుకోవాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ పాయింట్ యూజ్ చేద్దాం. ఫస్ట్ సెంటెన్స్ చదివాను. x యాక్సిస్ y యాక్సిస్ టచ్ అయితే కండిషన్ యూజ్ చేసుకొని g = f, c = g² = f² అని తెలుసుకున్నాం. ఇప్పుడు సెకండ్ సెంటెన్స్ చదువుతున్నాం. లెట్ 2b be the point of this circle. ఈ సర్కిల్ పైన ఈ పాయింట్ ఉంది. If 2 such circles exist, then the difference of their areas. ఈ 2 పాయింట్స్ ఈ పాయింట్ సర్కిల్లో ఉంటే మనకి 2 డిఫరెంట్ సర్కిల్స్ వస్తాయి అన్నాడు. వాటి ఏరియాస్ డిఫరెన్స్ అడిగాడు. ఆ 2 సర్కిల్స్ ఎలా వస్తాయో చెక్ చేద్దాం. ఫస్ట్ 2, 4 is point on this line. ఈ కండిషన్స్ పక్కన పెట్టుకొని పాసింగ్ త్రూ 2, 4 దిస్ సర్కిల్. అంటే ఏం చేయాలి, x ప్లేస్లో 2 పెట్టాలి, y ప్లేస్లో 4 పెట్టాలి. 2² x² 2² 4 + y² 4² 16 + 2 × 2g that is 4g + 4 × 2f 4f + c. ఇందులో మనకి 4 + 16 20, 4g + 8f + c అవుతుంది. ఇప్పుడు f ప్లేస్లో g పెట్టుకుందాం. అందుకని 8f ఏమవుతుంది, 8g అయిపోతుంది. అంతేనా. 8f = 8g. అలాగే c ప్లేస్లో g² పెట్టుకుందాం. అన్ని జీలో కన్వర్ట్ చేసుకుందాం చూడండి. అందుకని జిఎఫ్ కనుక్కోవడానికి ఇట్లా చేయాలి. ఎంత అయింది, 20 + 4g + 8g. ఈ g² ముందుకు రాసుకున్నాం. 24 + 8 12g + 20. దీనికి ఫ్యాక్టరైజేషన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ g కదా. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది కాబట్టి ఫ్యాక్టరైజేషన్. ఇక్కడ 20 నెల రాయొచ్చు. 10 2s 10 + 2 12 అయింది. ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నాను. g² + 10g + 2g + 20. ఫస్ట్ 2 టర్మ్స్లో g కామన్ తీస్తే g + 10. నెక్స్ట్ 2 టర్మ్స్లో 2 కామన్ తీస్తే g + 10. మనకి ఫ్యాక్టరైజేషన్ చేస్తే g వాల్యూ -1 -10 ఒకటి వచ్చింది. ఇక్కడ ముందు చెక్ చేసుకున్నాం. g వాల్యూ గాట్ బై ద ఫ్యాక్టరైజేషన్. g వాల్యూ -1, f వాల్యూ g వాల్యూ -2 -10 వచ్చింది. అదే gf ఈక్వల్ కాబట్టి f వాల్యూ -2 f వాల్యూ -10 కూడా అయింది. ఇప్పుడు g వాల్యూ -2 f వాల్యూ -2 పెడితే c వాల్యూ ఏంటి, g కానీ f కానీ తీసుకోండి. -2² is 4 అంటే c వాల్యూ 4 అయింది. ఇప్పుడు gfలు -2 - అయితే c 4 అయింది. అలాగే gf వాల్యూస్ ఏమన్నా -10, g వాల్యూ -10, అలాగే f వాల్యూ -10 అయితే c ఏమవుతుంది, g² తీసుకొని f² తీసుకొని 100 అవుతుంది. ఇప్పుడు GFCలు 2 సెట్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక సెట్, ఇంకొక సెట్. వాటి నుంచి ఏరియాస్ కనుక్కోవాలి. ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఏంటి, ఎస్ ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఈజ్ πr². 2 సర్కిల్స్ ఉన్నందుకు ఏరియా ఆఫ్ సర్కిల్ 1 ఏరియా A1 అనుకున్నాను. ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఏంటి, ఫార్ములా πr². π × r² అంటే g² + f² - c. r అంటే √ ఉంటుంది, r² అంటే స్క్వేర్ రూట్ పోతుంది. g² + f² - c. GFCలు ఫస్ట్ సెట్ తీసుకున్నాం. A1 ఫస్ట్ ఏరియా అనుకున్నాను కాబట్టి g² అవుతుంది 4 అవుతుంది, f² కూడా 4 అయింది, c వాల్యూ -4. అంతేనా. ఇప్పుడు +4 -4 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 4 × 5 4 5. ఇది ఒక సర్కిల్ ఏరియా. ఓకేనా. ఇప్పుడు GFCలు తీసుకుంటే సర్కిల్ ఏరియా వచ్చింది. ఇప్పుడు ఏరియా ఆఫ్ ద అదర్ సర్కిల్ A2 అనుకున్నాం. సేమ్ ఫార్ములా πr², కానీ ఇక్కడ GFCలు -10 100 తీసుకోవాలి. అంటే g² ఈజ్
minus 10 whole square 100, x square is 100, minus c is minus 100, minus 100. 100 cancel అయిపోతే 100 పై ఉంది. వీటి మధ్య డిఫరెన్స్ అంటే మైనస్ కదా, అంటే a2 మైనస్ a1 అడిగాడు. 100 పై మైనస్ 4 పై ఈజ్ 96 పై, అది మనకి సెకండ్ ఆప్షన్ కింద ఇచ్చాడు. క్లియర్? లుక్ ఫార్వర్డ్ నెక్స్ట్. Okay, now observe the next question. If the equations, ఈ 3 ఈక్వేషన్స్ 1 2 3 అనుకున్నాం, రిప్రజెంట్ సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఇలా మనము ట్రయాంగిల్ ఏబిసి రిప్రజెంట్ చేస్తుంది అనుకున్నాం. దెన్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ టు ద వర్టిసెస్ ఆఫ్ ద ట్రయాంగిల్. వర్టిసెస్ ఏం తీసుకున్నాం అక్కడ? ఏబిసి. ఈ రెడ్ కలర్తో డ్రా చేసిన సర్కిల్ ఉంది కదా, అది 3 వర్టిసెస్ నుంచి పాస్ అవుతుంది. ఆ సర్కిల్ ఈక్వేషన్ అడిగింది. మనకి 3 వర్టిసెస్ నుంచి పాస్ అయ్యే సర్కిల్ ఈక్వేషన్ తీసుకోవాలంటే 3 పాయింట్స్ కనుక్కొని చేస్తే చాలా లెంగ్తీ అవుతుంది కదా గైస్. అందుకని నేను ఏం చేస్తున్నాను, సపోజ్ 1 2 సాల్వింగ్, ఇది ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 సాల్వింగ్ ఏ అంటే కంపల్సరీ ఏ పాయింట్ సర్కిల్లో ఉండాలి. అంటే ఆప్షన్స్లో ట్రిక్ అంటాం నేను, అంటే వెరిఫికేషన్ బై ద ఆప్షన్స్, అది యూజ్ చేస్తున్నాను గైస్. ఓకే, ఫస్ట్ 1 2 సాల్వ్ చేస్తున్నాను. సాల్వ్ 1 2. క్రాస్ మల్టిప్లికేషన్ ఐడియా ఉంది కదా, క్రాస్ మల్టిప్లికేషన్ యూజ్ చేస్తాం. క్రాస్ మల్టిప్లికేషన్ అంటే సపోజ్ 1 మిడిల్ కోఎఫిషియంట్ y కోఎఫిషియంట్ -3 తీసుకోవాలి, xy 1 రాయాలి, y కోఎఫిషియంట్ -3, తర్వాత కాన్స్టెంట్ 3, దెన్ x కోఎఫిషియంట్ రాయాలి 2, అగైన్ గెట్ బ్యాక్ టు y కోఎఫిషియంట్ -3. సేమ్ వే సెకండ్ ఈక్వేషన్ y కోఎఫిషియంట్ 1, కాన్స్టెంట్ 1, x కోఎఫిషియంట్ 2, y కోఎఫిషియంట్ 1. చాలా మందికి తెలిసి సాల్వింగ్ ప్రాసెస్, కానీ ఒకసారి మళ్ళీ నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. సో డైరెక్ట్గా సాల్వ్ చేస్తే కూడా వస్తుంది, కానీ క్రాస్ మల్టిప్లికేషన్ అలవాటు చేసుకోండి గైస్, ఎందుకైనా 2 వాల్యూస్ ఒకేసారి వస్తాయి. ఇప్పుడు xy కోఆర్డినేట్స్ ఏమొస్తాయో చూడండి. xy రాయాలి, -3 × 1 -3, 1 × 3 మధ్యలోకి మైనస్ సైన్ ఉంటుంది కాబట్టి -3 ఈక్వల్స్ టు సేమ్ వే y by 3 × 2 6, 1 × 2 విత్ మైనస్ సైన్ -2. అలాగే 1 by 2 × 1 2, 2 × -3 -6, మైనస్ సమ్ మైనస్ మధ్యలో ప్లస్ అవుతుంది అంతేనా, +6. ఇప్పుడు x by -6, y by 4, 2 + 6 8 అయింది. సో దీని నుంచి xyలో ఏమొస్తుంది ఓకేనా. ఇప్పుడు x ఏమైంది, ఈ రెండు ఈక్వల్ చేసుకున్నాం అనుకోండి, x వస్తుంది. x -6/8 అంటే 3/4, y 4/8 అంటే 1/2. ఈ పాయింట్ని నేను ఏ పాయింట్ అంటున్నాను, ఏదది -3/4 1/2. ఇది ఆప్షన్స్ ఈ ట్రిక్ని యూజ్ చేస్తాను. ట్రిక్ అంటే వెరిఫికేషన్ కానీ అజంప్షన్ కానీ తీసుకోవచ్చు. బై యూజింగ్ దిస్ పాయింట్ ఆన్ ద ఆప్షన్స్, విచ్ ఆప్షన్ ఇస్ సాటిస్ఫైడ్ వీ కెన్ చెక్ ఇట్. ఇట్ ఈస్ ట్రూ ఓన్లీ థర్డ్ ఆప్షన్లో వెరిఫికేషన్ చేసి మళ్ళీ చూపిస్తాను చూడండి మీకు ఓకేనా. ఈ పాయింట్ ఎంత కలెక్ట్ చేస్తాం మనం, -3/4 1/2. ఇది సర్కిల్ ఆప్షన్ 1 2 వెరిఫికేషన్ చేస్తే ట్రూ కాలేదు, మీరు కావాల్సి చెక్ చేసుకోండి. అంటే x ప్లేస్లో -3/4 పెడదాం. -3/4 హోల్ స్క్వేర్ అంటే 9/16 ప్లస్ y 8 × y అంటే 1/2, 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4 ఓకేనా, ప్లస్ 18 × -3/4, 18 × -3/4 ఓకేనా. నెక్స్ట్ -20 × 1/2, -20 × 1/2, -20 × 1/2 ప్లస్ 17 0 అవుతుందో లేదో చెక్ చేద్దాం. 8 క్యాన్సిల్ 16 2 times అంటే 9/2 అవుతుంది. 8 క్యాన్సిల్ 4 క్యాన్సిల్ 8 2 times 8/4 2 అయింది. ఇక్కడ 2 క్యాన్సిల్ 2 4 2 times, this is 9 9 3 is 27, -27/2 నెక్స్ట్ టర్మ్. నెక్స్ట్ -2 10s 20, 10 × 1 విత్ -10 ప్లస్ 17. ఇక కాన్స్టెంట్స్ ఫస్ట్ సింగిల్గా ఉన్నవేంటి 10 + 2 19, 19 - 10 9 అంటే 9/2 -27/2 ప్లస్ 9, ఇప్పుడు 27/2 ఓకేనా. జస్ట్ వెరిఫికేషన్ చేస్తున్నాను. నో ఎల్సిఎం తీసుకుందాం. ఎల్సిఎం ఈస్ 2, 9 is there, 9 - 27, 2 9s 18.
18 plus 9, 27. 27 minus 27, 0 or not? 27 minus 27 by 2, 0 అవుతుంది. అంటే RHSకి ఈక్వల్. కాబట్టి ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ కరెక్ట్. కావాల్సిన మీరు ఆప్షన్ నెంబర్ 1, 2, 4 కూడా చెక్ చేసుకుంటే అవసరం లేదు. ఇలాంటి క్వశ్చన్స్ రిపిటేషన్ ఉంది. రైట్, క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ గివెన్? ఏ సర్కిల్ ఎస్ యాజ్ అ ఫస్ట్ ఈక్వేషన్ ఐ హావ్ టేకెన్, కట్స్ ద అదర్ సర్కిల్. సెకండ్ ఈక్వేషన్ గా తీసుకున్నాను ఆర్థోగోనల్. ఫస్ట్ సర్కిల్ సెకండ్ సర్కిల్ ఆర్థోగోనల్ కట్ చేస్తున్నాను. ఫస్ట్ సెంటెన్స్ యూజ్ చేసుకున్నాను. ఆర్థోగోనల్ కండిషన్ ఏంటి? 2g g1. 2 సర్కిల్స్ ఆర్థోగోనల్ కట్ చేసుకుంటే 2g g1 ప్లస్ 2f f1 ఈక్వల్ c ప్లస్ c1. g అంటే ఏంటి? gనే. కాబట్టి 2g ఇంటూ g ప్లేస్ లో g పెట్టాము. g1 అంటే x కోషన్ -4 ఆఫ్ -2 తీసుకోవాలి. అది g1 ప్లస్ 2f f f1 f1 అంటే y కోషన్ ఆఫ్ -2, అది f1 ఈజ్ ఈక్వల్స్ టు c ప్లస్ c1. c4 c1 -4 రెండు. సో ఇక్కడ +4 -4 క్యాన్సిల్ అయ్యి 0 అయింది. ఇది ఆర్థోగోనల్ కండిషన్ గైస్. ఆల్రెడీ ముందు వీడియోలో కూడా యూజ్ చేస్తాము. కంపల్సరీ అప్లై చేయండి. 2g ఇంటూ -2 4g -4g -4f ఈక్వల్ 0. ఒక -4 క్యాన్సిల్ చేస్తే g ప్లస్ f ఈక్వల్ 0 అవుతుంది. దీని నుంచి g ఈక్వల్స్ టు -f. ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ చదివి దాన్ని యూజ్ చేసుకుంటే g ఈక్వల్ -f వచ్చింది. ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? అండ్ మేక్స్ అన్ యాంగిల్ 60 విత్ ద అదర్ సర్కిల్. అంటే ఈ ఫస్ట్ సర్కిల్ ఇంకో సర్కిల్ 3 అనుకున్నాను. దీని మధ్య యాంగిల్ ఎంత ఇచ్చాడు? 60 degrees ఇచ్చాడు. దెన్ ద రేడియస్ ఆఫ్ ఎస్. రేడియస్ ఆఫ్ ఎస్ రావాలంటే జీ తెలియాలి, ఎఫ్ తెలియాలి. సి ఆల్రెడీ తెలుసు. అందుకే జిఎఫ్ కనుక్కోవడానికి నెక్స్ట్ కండిషన్ అంటే యాంగిల్ బిట్వీన్ 2 సర్కిల్స్. సో యాంగిల్ బిట్వీన్ 1 and 3 అకార్డింగ్ దిస్ టిప్. దిస్ ఈస్ యూ ఆర్ యూజ్ ఇన్ మెనీ టైమ్స్, మెనీ ప్లేసెస్లో, చాలా ప్లేస్లో యూజ్ చేస్తాం గైస్. ఇది యూజ్ చేసి చేసేద్దాం. కాస్ థీటా. థీటా ఎంత ఇచ్చాడు? 60. ఇక్కడ సి ప్లస్ c1. సి అంటే ఇక్కడ 4 తీసుకోవాలి. c1 అంటే ఇది తీసుకోవాలి. థర్డ్ ఈక్వేషన్ అంటే c ప్లస్ c1 మైనస్ 2g. 2g ఇస్ 2g ఓన్లీ. g1 వచ్చేసరికి థర్డ్ ఈక్వేషన్ నుంచి 2 అవుతుంది. మైనస్ 2f ఇంటూ f1 ఇస్ థర్డ్ ఈక్వేషన్ నుంచి 2 అవుతుంది. ఓకేనా? అది సబ్స్టిట్యూషన్ చేసి చేస్తున్నాం. చూసారా? c ప్లస్ c1, c ప్లస్ c1, c4 ఉంది, c1 కూడా 4. ఓకేనా? ఇది 4 ప్లస్ 4 విత్ మైనస్ 2g, g1 2 మైనస్ 2f ఇంటూ f1 కూడా 2 బై రూట్ అవర్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. g స్క్వేర్ f స్క్వేర్ మైనస్ c. c ప్లేస్లో 4 ఉంది, -4 పెట్టాం. నెక్స్ట్ g1 స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 4, f1 స్క్వేర్ అంటే f1 స్క్వేర్ 4, c1 కూడా 4. -4 + 4 క్యాన్సిల్ అయిపోయింది కదా గైస్. ఇప్పుడు తర్వాత మన దగ్గర ఉన్న రిజల్ట్ని మనం సబ్స్టిట్యూషన్ చేసుకున్నాం. ఏముంది మన దగ్గర? g -f పెట్టుకున్నాం. 4 + 4 8. ఇది -4g -4f 2 ఇంటూ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్, g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ -4. అంతేనా? అది వేస్టేజ్గా రాస్తున్నాను ముందు. g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ -4. ఇక్కడ √4 అంటే 2. నెక్స్ట్ ఏం చేస్తాము? g ప్లేస్లో -f లేదా f ప్లేస్లో -g పెట్టుకోండి. f ప్లేస్లో -g పెడితే -4g, f ప్లేస్లో -g పెడితే -4g. ఈ రెండు క్యాన్సిల్ అయ్యింది. తర్వాత డినామినేటర్లో 2 ఇంటూ 2 ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. ఎందుకంటే cos 60 అంతా 1/2. రెండు క్యాన్సిల్ అయిపోయి g స్క్వేర్, f ప్లేస్లో -g పెడితే -g హోల్ స్క్వేర్ ఇస్ ఆల్సో g స్క్వేర్ -4. ఇంకొక 2 ఉంది, అక్కడే పెట్టుకోండి. అంటే సింప్లిఫికేషన్ చేయాలి గైస్. మీరు చేసుకోండి సింప్లిఫికేషన్. రైట్. నెక్స్ట్ రైట్ సైడ్ ఉంది 2 ఒకటి ఉంది. 2 8లో 4 టైమ్స్ క్యాన్సిల్, అది 4. తర్వాత రైట్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ 1 ఉంది. g స్క్వేర్ ప్లస్ g స్క్వేర్ 2g స్క్వేర్ -4. అది రూట్ ఓవర్ 2g స్క్వేర్ -4 లెఫ్ట్ సైడ్కి వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు 4. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. 2g స్క్వేర్ -4 ఈజ్ ఈక్వల్ 4 స్క్వేర్ 16. దీని నుంచి g స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు g స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2g స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 16 + 4 20. g స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 20/2 10. g స్క్వేర్ f స్క్వేర్ కూడా సేమ్ కదా. g స్క్వేర్ f స్క్వేర్లో 10 and 10 ఉన్నాయి. మనకు కావాల్సిన రేడియస్. రేడియస్ ఫార్ములా ఇస్ వాట్? √ఓవర్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. g స్క్వేర్ 10 ఉంది, 10 ప్లస్ f స్క్వేర్ 10 ఉంది, 10. c వాల్యూ -4 ఇచ్చారు. 10 + 10 20. 20 - 4 16. √16
ఇది మనకు కావాల్సిన రేడియస్. అది ఒక ఆప్షన్. ఎస్, ఫస్ట్ ఆప్షన్. క్లియర్? ఇందులో ఆర్థోగోనల్ కండిషన్ యూజ్ చేసుకున్నాను, యాంగిల్ బిట్వీన్ ద టూ సర్కిల్స్ ఫార్ములా కూడా యూజ్ చేసుకున్నాను. క్లియర్? రైట్. This question, guys, if the circle S cuts the each of the three circles, సర్కిల్ ఎస్ ఏం చేస్తుంది, 3 సర్కిల్స్ ఇచ్చాడు, 1 2 3, దాన్ని ఎస్ డాష్, ఎస్ డబుల్ డాష్, ఎస్ ట్రిపుల్ డాష్ అనుకున్నాం. ఈ 3 సర్కిల్స్ ఆర్థోగోనల్ కట్ చేస్తుంది. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే నేను సర్కిల్ 1, సర్కిల్ 2, సర్కిల్ 3 రఫ్ ఫిగర్ గైస్ ఇది. ఈ 3 సర్కిల్స్ డ్రా చేస్తాను. ఈ 3 సర్కిల్స్ని ఆర్థోగోనల్ కట్ చేసే సర్కిల్ ఇలా ఉందండి. ఓకే, ఈ సర్కిల్ కనుక్కోవాలి. ఫస్ట్ ఈ సర్కిల్ కనుక్కోవాలంటే సెంటర్ కావాలి, రేడియస్. ఈ సెంటర్ రేడియస్ ఏంటంటే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కాన్సెప్ట్. ద సర్కిల్ విచ్ కట్స్ ద 3 ఆఫ్ ద సర్కిల్స్ ఆర్థోగోనల్లీ హ్యాస్ అ రాడికల్ సెంటర్ ఈజ్ అ సెంటర్ అండ్ లెంగ్త్ ఆఫ్ టాంజెంట్ ఫ్రమ్ రాడికల్ సెంటర్ టు ఎనీ టాంజెంట్ ఈజ్ రేడియస్. ఓకే, అందుకనే ముందు సెంటర్ కనుక్కోవాలి. రాడికల్ సెంటర్ ఏంటంటే పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ ఆఫ్ రాడికల్ యాక్సిస్. అది కనుక్కుంటున్నాను ఫస్ట్. రాడికల్ ఆర్ఏ అంటే రాడికల్ యాక్సిస్ విత్ 1 and 2 అంటే 1 - 2. దాన్నే మనం ఎలా అనుకోవచ్చు, ఎస్ డాష్ మైనస్ ఎస్ డబుల్ డాష్ కూడా అనుకోవచ్చు. 1 ఈక్వేషన్ రాడికల్ యాక్సిస్ కనుక్కున్నాను. ఆర్ఏ అంటే రాడికల్ యాక్సిస్. డిఫరెంట్ చేసినప్పుడు x² y² క్యాన్సిల్ అవుతుంది. 4x మైనస్ మైనస్ ప్లస్ 4x 8x అయింది. నెక్స్ట్ 4/4 క్యాన్సిల్ అవుతుంది. 7 క్యాన్సిల్ అయిపోతుంది. 8x = 0 వచ్చింది. అందులో 8x దీని నుంచి x 0. ఇది x కోఆర్డినేట్ ఆఫ్ రాడికల్ సెంటర్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఈక్వేషన్ 2 and 3 చూద్దాం. రాడికల్ యాక్సిస్ విత్ 2 3 ఇంప్లైస్ 2 - 3 సేమ్ వే. 2 - 3 చేస్తే x² y² క్యాన్సిల్ అయిపోయి -4x మైనస్ 4x కూడా క్యాన్సిల్ అయిపోయింది. 4y ఇక్కడ మైనస్ ప్లస్ 4y 8y ఇక్కడ 8y 7 - 7 0. అంటే దీని నుంచి y 0. x0 y0 దాన్ని ఆర్సీ అంటే రాడికల్ సెంటర్. ఇదే మనకు కావాల్సిన సర్కిల్ సెంటర్. ఇది వన్ ఆఫ్ ద కాన్సెప్ట్. ద సర్కిల్ విచ్ కట్స్ ద 3 ఆఫ్ ద సర్కిల్స్ ఆర్థోగోనల్ హ్యాస్ అ సెంటర్ ఇస్ రాడికల్ సెంటర్ ఫార్మ్డ్ బై ద 3 సర్కిల్స్. అది హెచ్ కనుక. ఇంకా రేడియస్ ఈజ్ వాట్ వీ కెన్ టేక్ రాడికల్ సెంటర్ టు ఎనీ సర్కిల్ లెంగ్త్ ఆఫ్ టాంజెంట్. అంటే నేను ఫస్ట్ సర్కిల్ సెకండ్ సర్కిల్ ఏదన్నా తీసుకోండి, లెంగ్త్ ఆఫ్ టాంజెంట్ కనుక్కుంటే అదే రేడియస్ ఆఫ్ సర్కిల్ అవుతుంది. ఆర్ ఈజ్ ఈక్వల్ లెంగ్త్ ఆఫ్ టాంజెంట్ C0 to 1 తీసుకున్నాను. మీరు ఏ సర్కిల్ తీసుకున్నా సేమ్ ఆన్సర్ వస్తుంది. లెంగ్త్ ఆఫ్ టాంజెంట్ ఫార్ములా ఎస్ √S11. లెంగ్త్ ఆఫ్ ద టాంజెంట్ ఈస్ √S11. √S11 అంటే XY ప్లేస్లో 0 0 పెట్టాలి. ఎందుకంటే మన పాయింట్ ఏముంది 0 0. x0 y0 పెడితే 0 + 0 + 0 + 0 క్యాన్సిల్ అయితే 4 ఉంటుంది. 7 కాన్స్టెంట్ 7 మాత్రం ఉంటుంది. అదే మనకు కావాల్సిన √S11 దట్ ఈస్ 7. ఓకేనా? S11 is √7. ఇది రేడియస్ కింద తీసుకోవాలి. రేడియస్ √7, సెంటర్ 0 0. అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏంటి, x² + y² r². సెంటర్ 0 0 అంటే ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏంటి, x² + y² r². అది మనము యూజ్ చేస్తున్నాం. r² అంటే √7² 7. ఇప్పుడు దీన్ని మనం ఎస్ ఈక్వేషన్ ఇదన్నమాట. ఇండైరెక్ట్గా ఎస్ ఈజ్ x² + y² 7 ఇటు వస్తే -7 = 0. రైట్. ఇప్పుడు ఫైనల్గా క్వశ్చన్లో ఏమడిగాడో చూద్దాం. ఓకే, ఇదంతా చేసి మనకి ఎస్ వచ్చింది. మనం ఏమడిగాడు ఫైనల్గా, ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ డ్రాన్ ఎట్ ద పాయింట్ √32 సర్కిల్ ఎస్. ఈ ఎస్కి ఆల్రెడీ మనం కనుక్కున్నాం కదా, దానికి టాంజెంట్ ఈక్వేషన్ అడిగాడు. ఇది డైరెక్ట్ క్వశ్చన్ కాదు గైస్. మనం సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవాలి, మళ్ళీ టాంజెంట్ ఈక్వేషన్ కూడా కనుక్కోవాలి. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ ఈస్ S1 = 0. S1 అంటే x1 రాయాలి ప్లస్ y1 విత్ -2 -7 కాన్స్టెంట్. x1 y1 ఏమిటంటే మనకి ఇచ్చిన పాయింట్ √3, x1 ప్లేస్లో √3 పెట్టాం, y1 ప్లేస్లో 2 పెట్టాం. లెంగ్త్ ఆఫ్ టాంజెంట్ ఫార్ములా అంటే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ x1 ప్లస్ y1 మైనస్ r² r² అంటే 7 -7 = 0. అది కనుక్కున్నాం.
x1 y1 అంటే వాడు అడిగిన పాయింట్ ఏ పాయింట్ దగ్గర తగ్గినట్టుగా అది విచ్ ఈస్ √3 into x plus 2 into y minus 7. That is √3x plus 2y minus 7. √3x plus 2y minus 7 is given as సెకండ్ ఆప్షన్. ఇలాంటి క్వశ్చన్స్ ఇందులో మీ రేడికల్ సెంటర్ ఎలా కనుక్కోవడం మీకు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, అది మీరు అబ్జర్వ్ చేయండి. ఇక లెంగ్తీ అనిపిస్తే ఇలాంటి క్వశ్చన్స్ పబ్లిక్ ఎగ్జామినేషన్ గెస్ వరకు పెడుతుంది, పబ్లిక్ పేపర్ క్వశ్చన్. కానీ ఆ టైంలో మనకి స్ట్రైక్ అయితే చేస్తారా లేదా గెస్ వర్క్ పెట్టడం, ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి. క్లియర్? నౌ దీస్ ఆర్ ద వేరియస్ క్వశ్చన్స్ ఇన్ దిస్ పేపర్. 13th వే షిఫ్ట్ 1, షిఫ్ట్ 2. ఓకేనా? పార్ట్ 2లో ఇది ఒక పేపర్, నెక్స్ట్ ఇంకో 2 పేపర్స్ అవి కూడా డిస్కస్ చేస్తాం. సరేనా? 14th మే షిఫ్ట్ 1లో క్వశ్చన్ సర్కిల్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ ఏమి ఇచ్చారో చూసేద్దామా? రైట్, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. If the parametric equations of the circle passing through the points, suppose you can take A, B, C be the 3 points, A 34, B 32 and C 114. Parametric points passing through parametric equation of circle 3 points నుంచి పాస్ అవుతుంది. Parametric equations x a plus r cos theta, y is equal to b plus r sin theta is equals to ఇచ్చాడు. దెన్ వన్ ఏం అడిగాడు? b పవర్ a r పవర్ a అడిగాడు. అంటే మనకి ఇక్కడ ఏ బి ఆర్ని కనుక్కోవాలి ఫస్ట్, దాని నుంచి ఇది కనుక్కోవాలి. సో మనకి 3 సర్కిల్స్ నుంచి పాస్ అయ్యే సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవడానికి లెంగ్త్ అవుతుంది కదా, అందుకోసం మనము అలా ఈక్వేషన్ తీసుకోకుండా ఈ పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఎలా యూజ్ చేస్తానో చూడండి. యూజ్ చేసేలా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి. పారామెట్రిక్ ఈక్వేషన్స్ అంటే ఈక్వేషన్స్ ఆఫ్ సర్కిల్స్ ఓన్లీనా అంటే కంపల్సరీ పాయింట్స్ పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఉంటాయి. ఫస్ట్ పాయింట్ ఏ తీసుకున్నాము. ఏ లైస్ ఆన్ దిస్ వన్. ఏలో ఎక్స్పోనెంట్ ఏంటి? 3 ఈజ్ ఈక్వల్స్ ఏ ప్లస్ ఆర్ కాస్ థీటా, ఆర్ కాస్ థీటా. సి ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ ఆర్ కాస్ థీటా. అప్పుడు ఏ లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి 3 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ ఆర్ కాస్ థీటా అయింది. అలాగే ఏలో వై కోఆర్డినేట్ 4 ఈజ్ ఈక్వల్ బి ప్లస్ ఆర్ సైన్ థీటా. అంటే 4 ఈజ్ ఈక్వల్ బి ప్లస్ ఆర్ సైన్ థీటా. బి లెఫ్ట్ సైడ్ వస్తే 4 మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ ఆర్ సైన్ థీటా. రైట్? ఇప్పుడు స్క్వేరింగ్ అని యాడింగ్ చేద్దాం. 3 మైనస్ ఏ హోల్ స్క్వేర్ అవుతుంది. స్క్వేరింగ్ అని యాడింగ్ చేస్తే 3 మైనస్ వై హోల్ స్క్వేర్, ఇది లెఫ్ట్ సైడ్ 4 మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ రైట్ సైడ్ అవుతుంది ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్. కాస్ స్క్వేర్ సైన్ స్క్వేర్ 1 కాబట్టి ఆర్ స్క్వేర్ ఉంటుంది. దీని ఈక్వేషన్ 1 అనుకోండి. సేమ్ వే సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ డైరెక్ట్ యూజ్ చేస్తున్నాం చూడండి. దీనికి డిఫరెన్స్ ఏంటి? 3 ప్లేస్లో 3 ఉంది. సో అంటే నెక్స్ట్ ఈక్వేషన్ 3 మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్, కానీ ఇక్కడ y ప్లేస్లో 2 ఉంది అంటే 4 బదులు 2 రాస్తాం. 2 మైనస్ హోల్ స్క్వేర్ ఈక్వల్ ఆర్ స్క్వేర్ సెకండ్ ఈక్వేషన్. ఇవి డైరెక్ట్గా సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం చూడండి. ఓకేనా? థర్డ్ పాయింట్ ఏంటి? సి 1,4 అంటే ఎక్స్ ప్లేస్లో సి పెడితే ఇక్కడ 1 మైనస్ ఏ, ఇది థర్డ్ ఈక్వేషన్. సి ఎక్స్ ప్లేస్లో 1, వై ప్లేస్లో 4 పెడితే సేమ్ వే మళ్ళీ మన స్క్వేరింగ్ అని చేస్తున్న తర్వాత ఇది 1 మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ హోల్ స్క్వేర్ ఇప్పుడు ఆర్ స్క్వేర్. డైరెక్ట్గా 1, 2, 3 ఈక్వేషన్స్ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు దీని నుంచి ఏబీసీ కనుక్కోవడం కోసం ఈజీనెస్ కోసం చూడండి. ఫస్ట్ ఈక్వేషన్ 3 మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఉంది. సెకండ్ ఈక్వేషన్ కూడా 3 మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఉంది. అంటే 1 మైనస్ 2 చేస్తున్నాను ఫస్ట్. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి 4 మైనస్ బి హోల్ స్క్వేర్ విత్ మైనస్ అవుతుంది. 2 మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఆర్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ 0 అయింది. ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేసి బీలో ఉంది కాబట్టి బీ కనుక్కున్నాం. ఎక్స్పాండ్ చేస్తే ఏ ఫామ్ ఉంది? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ 16 మైనస్ 2ab అంటే 8b ప్లస్ బీ స్క్వేర్. అలాగే ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అయితే 2 స్క్వేర్ 4 విత్ మైనస్ ఉంది కాబట్టి -4. ఓకేనా? అండ్ బీ స్క్వేర్ విత్ మైనస్ బీ స్క్వేర్. ఇక్కడ మైనస్ 4ab అవుతుంది. మైనస్ మైనస్ ప్లస్ 4ab ఈక్వల్స్ టు 0. బీ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. మైనస్ 8b ప్లస్ 4b మైనస్ 4b అండ్ 16 మైనస్ 4 12 ఈక్వల్స్ టు 0 అయింది. 12 ఇటుకు వస్తే -12 12/4 3 అయింది. అంటే బి వాల్యూ 3 వచ్చింది. ఇప్పుడు ఏ వాల్యూ కనుక్కోవడం కోసము ఈక్వేషన్ 1 3 తీసుకున్నాం. 1 3 తీసుకుంటే మనకి బి క్యాన్సిల్ అయిపోయి ఏ టర్మ్ వచ్చేస్తుంది. అందుకని 1 మైనస్ 3 చేస్తాం. 1 మైనస్ 3 చేశారనుకోండి 3 మైనస్ ఏ హోల్ స్క్వేర్, హియర్ 1 మైనస్ ఏ హోల్ స్క్వేర్ అవుతుంది. ఇది 4 మైనస్ బి హోల్ స్క్వేర్ 4 మైనస్ బి హోల్ స్క్వేర్ ఆర్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ సేమ్ ఎక్స్పాన్షన్ చేస్తే 3 స్క్వేర్ 9
ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2 3 6 విత్ మైనస్ ఏ మైనస్ 6a. అలాగే ఇక్కడ 1 స్క్వేర్ 1 విత్ మైనస్ మైనస్ 1 ప్లస్ ఏ స్క్వేర్ విత్ మైనస్ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ 2a మైనస్ మైనస్ ప్లస్ 2a అవుతుంది ఇక్కడ ప్లస్ 2a. ఇక్కడ ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయింది 2a మైనస్ 4a మైనస్ a ప్లస్ 2a ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 4a అండ్ 9 మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 8. అది ఇక్కడ పైన చేసాను చూడండి రైట్ కార్నర్లో. ఏ కనుక్కున్నాం, బి కనుక్కున్నాము, 3 వచ్చింది. ఏ కనుక్కోవడానికి మైనస్ 4a ప్లస్ 8 ఈజ్ 0, a ఈజ్ ఈక్వల్స్ 2 వచ్చింది. ఏ వాల్యూ 2 ఉంది, బి వాల్యూస్ 3 ఉంది. మనకి ఆర్ కావాలి. ఆర్ కనుక్కోవడం కోసం ఏబి వాల్యూ ఈక్వేషన్ 1 కానీ 2 కానీ 3 కానీ ఏదో తీసుకొని నేను 1లో పెట్టుకున్నాను, సబ్జెక్ట్ పెట్టుకున్నాను. ఏ ప్లేస్లో 2 పెట్టాము అనుకోండి, అంటే ఏ ప్లేస్లో 2 పెడితే 3 మైనస్ 2 1 1 స్క్వేర్ 1. అలాగే బి ప్లేస్లో 3 పెట్టాము, 4 మైనస్ 3 1 1 స్క్వేర్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్. 1 ప్లస్ 1 2, అప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్స్ √2. ఆర్ √2 a2 b3 మనకు కావాల్సిన ఈక్వేషన్లో, మనకి కావాల్సిన రిజల్ట్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. సో చేసాను చూడండి. మనకు కావాల్సింది బి ఏ పవర్ 4 ఆర్ పవర్ ఏ, బి పవర్ 4 ఆర్ పవర్ ఏ, బి ప్లస్లో 3 ఆర్ 2 కాబట్టి ఆర్ √2 b3 a2 అంటే బి ప్లస్లో 3 ఏ ఈజ్ 2 3 స్క్వేర్ ఆర్ ఈజ్ √2 ఏ ఈజ్ 2 √2 హోల్ స్క్వేర్. అంతేనా? 3 స్క్వేర్ ఈజ్ 9 √2 హోల్ స్క్వేర్ ఈజ్ 2 9 2 18. అది ఒక ఆప్షన్ కింద ఇచ్చారు. ఓకేనా? క్లియర్? Look at this question. A tangent PT is drawn to this circle at the point P √3 1. ఒక సర్కిల్కి PT అనే tangent P పాయింట్ ఇచ్చాడు. If the straight line L which is perpendicular to PT, అంటే మనకి tangent లైన్ PT అన్నాడు కదా, దానికి పర్పెండిక్యులర్ ఉండే లైన్ L, దానికి పర్పెండిక్యులర్ ఉండే లైన్ ఏంటి L అన్నాడు. ఈ tangent టు సర్కిల్ 2, ఇంకో సర్కిల్ ఇచ్చాడు, ఈ లైన్ అనేది సర్కిల్ 2కి tangent అన్నాడు. దెన్ ద పాసిబుల్ ఈక్వేషన్ ఆఫ్ ఎల్ అనేది మనకు ఆప్షన్ ఉంది. మనము పీటీ లైన్ కనుక్కొని దానికి పర్పెండిక్యులర్ ఉండే లైన్ కనుక్కోవడానికి లెంగ్త్ అవుతుంది కదా, అందుకని అది చేయకుండా మనకి ఆల్రెడీ ఎల్ అనే లైన్ ఈ సర్కిల్కి ట్యాంజెంట్ అన్నాడు, సెకండ్ సర్కిల్. అది మనకి ఆప్షన్స్లో ఉంది, ఎల్ అనే లైన్ ఆప్షన్ ఉంది. ఇప్పుడు సర్కిల్ సెకండ్ సర్కిల్ ఇదిగా తీసుకున్నాను. ఈ లైన్ అనేది ఎల్ టచ్ అవుతుంది, ట్యాంజెంట్ టచ్ అవుతుంది. అంటే మనకి ఏం తెలుసు, డి ఈజ్ ఈక్వల్ ఆర్ ఈక్వల్ అవుతుంది. D అంటే డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు దిస్ లైన్ ఎల్, ఎల్ ఈజ్ దేర్ ఇన్ ద ఆప్షన్. ఆర్ అంటే సర్కిల్ రేడియస్. ఇప్పుడు మనము ఆర్ ఈజ్ ఈక్వల్స్ డి వెరిఫికేషన్ చేస్తున్నాం బై ద ఆప్షన్స్తో. ఓకే, ఇప్పుడు దీని సెంటర్ ఏంటి? సెంటర్ అంటే ఈ సర్కిల్, ఫస్ట్ సర్కిల్ పట్టించుకోవట్లేదు నేను, ఎందుకంటే మనకు అది అవసరం లేదు కూడా. ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 1 ఏ ఫామ్ ఉంది, ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ y minus k whole square is equals r square form లో ఉంది. ఇక్కడ h అంటే 3, k అంటే y minus 0 కాబట్టి 0. అదే సెంటర్ ఆఫ్ సర్కిల్ ఉంది. r అంటే r ప్లేస్లో 1 ఉంది, అంటే రేడియస్ ఆఫ్ సర్కిల్ 1 ఉంది, సెంటర్ ఆఫ్ సర్కిల్ 3 0 ఉంది. ఇప్పుడు డిస్టెన్స్ కనుక్కుందాం. డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు వన్ ఆఫ్ ద ఆప్షన్. సపోజ్ ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నాం, దిస్ వన్ యూ కెన్ కంపేర్ విత్ ax plus by ax by b plus c, perpendicular distance d formula ఏంటి, mod ax1 plus b1 plus c by √a square plus b square. అక్కడ నుంచి డిస్టెన్స్ సి పాయింట్, సి అంటే మన దగ్గర ఉంది 3 0, ఇదే x1 by 1 కదా, సెంటర్ x1 by 1. ఇప్పుడు సెంటర్ నుంచి లైన్ ఫస్ట్ ఆప్షన్ డిస్టెన్స్ కనుక్కున్నాం. ఏ అంటే 1 ఇంటూ x1 అంటే 3, 1 into 3, b ఈజ్ మైనస్ √3 ఇంటూ y1 is 0. ఈ 1 లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే -1 అవుతుంది. √a స్క్వేర్, ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ 1 ప్లస్ బి స్క్వేర్ అంటే √3 హోల్ స్క్వేర్ 3. ఇప్పుడు 3 0 అయిపోతుంది కదా, 3 మైనస్ 1 అవుతుంది న్యూమరేటర్. డినామినేటర్ √4 అంటే 2, 3 మైనస్ 1 is 2, 2/2 1. ఇది రేడియస్కి ఈక్వల్ అయిందా లేదా అంటే మనకి ఆప్షన్ నెంబర్ 1 అనేది కరెక్ట్ ఆప్షన్. ఓకేనా? జస్ట్ టాంజెన్సీ కండిషన్ వెరిఫై చేశాను. మీరు మిగిలిన ఆప్షన్స్ కూడా మీకు కావాల్సి చెక్ చేసుకొని ఆ వాల్యూ 1 రాదు. రిమైనింగ్ 4 ఆప్షన్స్ డిస్టెన్స్ కట్టుకుంటే 1కి ఈక్వల్ కాదు. ఓకేనా? ఇది క్వశ్చన్ సొల్యూషన్ బై యూజింగ్ ద వెరిఫికేషన్.
So simple question. If the angle between the pair of tangents drawn to the circle from a point 6 minus 3 is theta. ఒక సర్కిల్ ఉంది, సపోజ్ సర్కిల్ మనకి ఇచ్చిన సర్కిల్ ఎస్ అనుకున్నాం. ఎస్ అనే సర్కిల్కి పాయింట్ నుంచి టాంజెంట్స్ డ్రా చేస్తాం. ఫ్రమ్ ఏ పాయింట్ పి అనుకుంటే 2 టాంజెంట్స్ డ్రా చేయొచ్చు గైస్, దాని యాంగిల్ థీటా ఇచ్చారు. అప్పుడు వాట్ ఈస్ ద టిప్ ఫర్ యాంగిల్ బిట్వీన్ ద 2 టాంజెంట్స్? ఇది మనం యూజ్ చేసుకోవాలి. దట్ ఈస్ tan theta by 2 ఈజ్ ఈక్వల్స్ టు r/√s11. ఓకే, తర్వాత మనము cot theta కనుక్కోవాలి. cot theta కనుక్కోవాలంటే ముందు tan theta by 2 r/√s11 అని టిప్ యూజ్ చేస్తాను. r అంటే రేడియస్ ఆఫ్ దిస్ సర్కిల్. యూజ్ ద ఫార్ములా g² + f² - c. ఓకే, బై రూట్ this formula r is equals to root over g² అంటే -2 whole square -1 whole square 1. x కోఎఫిషియంట్ లాగ్ తీసుకోవాలి గైస్. బేసిక్ ఫస్ట్ మీరు ఆల్రెడీ నేను అప్లోడ్ చేస్తున్న వీడియోస్ని చూస్తే మీకు సర్కిల్ ఎలా తీసుకోవాలి, జనరల్ ఈక్వేషన్, సెంటర్, రేడియస్ ఇవన్నీ ఏంటి అనేది మీకు దాని ద్వారా అర్థమవుతుంది. ఇందులో మళ్ళీ ఇస్తున్నాను, కాకపోతే అందులో ఫుల్గా మీకు ఫుల్ ఫ్లెజ్డ్గా కాన్సెప్ట్ పార్ట్స్ వైజ్గా డిస్కస్ చేస్తాను గైస్. ఇవి చూస్తే మీకు ఇవి డైరెక్ట్గా క్వశ్చన్ పేపర్ నుంచి చేసే క్వశ్చన్స్ కాబట్టి టిప్స్ అన్నీ ఇస్తున్నాను వీడియోలో. ఇంకా మీకు డౌట్ ఉంటే ఆ వీడియోస్ చూడండి, ప్లేలిస్ట్లో ఉన్నాయి. -2లో హాఫ్ -1 whole square 1, 4లో హాఫ్ 2 2² 4, g² f², c వాల్యూ 3 -3, 4 1 + 4 5 - 3 is 2 విత్ రూట్. ఇది రేడియస్ అయింది. ఇప్పుడు మనకు కావాల్సిన √s11 కావాలంటే s11 కనుక్కుంటాం. వాట్ ఇస్ s11 నోటేషన్? మనకి ఇచ్చిన సర్కిల్ ప్రకారం సింప్లీ x1 y1 ఈ సర్కిల్లే పెట్టాలి, అది s11 అవుతుంది. x1² + y1² x + x1 - 2x1 y + y1 + 4y1 + 3. ఇది s11 నోటేషన్. ఇప్పుడు x1 y1 మన దగ్గర 6 - 5 ఇచ్చాడు, అది సబ్స్టిట్యూషన్ చేద్దాం. 6² 36 -5 whole square 25, 2 into -2 into 6 -12, 4 into -5 -20 + 3, 36 + 25 61 + 3 64 with positive. ఇది -32. 64 - 32 is 32. ఇది s11. మనకు కావాల్సింది √s11 కదా. tan theta by 2 ఫార్ములా √s11 అంటే √32. 32ని మనం 16 2s రాయొచ్చు కదా. √16 అంటే 4. ఇలాంటి సింప్లిఫికేషన్స్ డైరెక్ట్గా మీరు చేయొచ్చు. 4√2 రెడీ ఉంది. ఓకే, tan theta by 2 is equals r/√s1. r √2 వచ్చింది, √2/4√2. √2 క్యాన్సిల్ అయింది, 1/4 వచ్చింది. tan theta by 2 వచ్చింది. tan theta by 2 యూజ్ చేసుకొని tan theta కనుక్కోవాలి. tan theta ఎందుకు కనుక్కుంటానంటే వాడు cot theta అడిగారు కాబట్టి tan కనుక్కోవాలి. tan theta ఈజ్ బై ద ట్రిగోనోమెట్రీ. tan theta by 1 - tan² theta by 2. tan theta by 2 ఎంత వచ్చింది మనకి? 1/4. 2 into 1/4 1 - 1/4 whole square 1/16. ఓకేనా? యూజ్ చేస్తున్నప్పుడు రేట్లో 2/4 అంటే 1/2. డినామినేటర్ ఎల్సిఎం తీసుకుంటే 16 - 1 15. 15/6 అని రివర్సల్ రాస్తే 16/15. 2 క్యాన్సిల్ అవుతుంది 8 times. ఇట్ ఈస్ 8/5 15 వచ్చింది tan theta. మనకు కావాల్సింది ఏంటి? వాట్ ఈజ్ ఆస్క్? cot. వాడు ఏమడిగాడో చూద్దాం. ఇది ఆస్క్ cot theta. cot theta అంటే రెసిప్రోకల్ tan కదా. సో చూడంగానే మనకి tan 8/15 వచ్చింది. ఫస్ట్ ఆప్షన్ పికప్ చేసుకోకండి గైస్, ఎందుకంటే మనం అడిగింది cot. cot అంటే tanకి రివర్స్. cot ఈజ్ ఈక్వల్ 15/8. అంటే మనం చేసిన కాదు, వాళ్ళు అడిగింది కూడా అబ్జర్వ్ చేయాలి. ఓకే, దట్ ఈస్ గివెన్ యాజ్ ఫోర్త్ ఆప్షన్. క్లియర్? నౌ నెక్స్ట్ క్వశ్చన్. డైరెక్ట్లీ దిస్ ఇస్ డైరెక్ట్ క్వశ్చన్. ఏముంది? ద యాంగిల్ బిట్వీన్ ద 2 circles ఈజ్ π/2. 2 circles మధ్య యాంగిల్ π/2 అంటే అర్థం ఏంటి? మీనింగ్ ఏంటి? యాంగిల్ ఈజ్ π/2 మీన్స్ దోస్ ఆర్ ఆర్థోగోనల్ సర్కిల్స్. ఇండైరెక్ట్లీ దోస్ ఆర్ ఆర్థోగోనల్ సర్కిల్. వాట్ ఈస్ ద కండిషన్ ఫర్ ఆర్థోగోనల్? 2g1 + 2f(f1) ఈజ్ ఈక్వల్స్ టు c + c1. g1 వచ్చేసరికి ఇక్కడ g1 g -2, ఇది gx కోఎఫిషియంట్, f ఈస్ -3, c ఇస్ a k, ఇది gfc. ఇక్కడ g1 వచ్చేసరికి x కోఎఫిషియంట్ 8లో హాఫ్ 2 4, 8/2 4. అలాగే f1 అనుకున్నాం, f1 ఈజ్ ఈక్వల్స్ టు -2 అవుతుంది.
C1 11 ఇది సబ్స్టిట్యూషన్ చేయాలి. 2G minus 2 into G1 4 plus 2F. F is minus 3 into F1 is minus 2 is equals to C and K plus C1 is 11. So ఇక్కడ minus 16, ఇక్కడ minus 12, minus into minus plus 12 ఉంది, K plus 11. Minus 16 plus 12 is minus 4 is K plus 11. 11 left side తీసుకొస్తే minus 4 minus 11 is minus 15. అది K వాల్యూ ఉంది. Kని అడిగాడు కదా, మళ్ళీ అడిగాడు K అడుగు. ఆర్థోగోనల్ సర్కిల్స్ ఇచ్చి ఇండైరెక్ట్గా K అడిగాడు. 90 degrees అంటే ఆర్థోగోనల్ సర్కిల్స్ అని అర్థం, రైట్? సో సింపుల్. This question just by the figure you can collect the required result. First question ఏంటో చూద్దాం. The radius of a circle touching all 4 circles x plus or minus lambda whole square plus y plus or minus lambda whole square is equal to lambda square. ఈ ఈక్వేషన్ నుంచి 4 సర్కిల్స్ వస్తాయి. ఈ 4 సర్కిల్స్ నుంచి టచ్ అయ్యే సర్కిల్ రేడియస్ కావాలి. ఈ 4 సర్కిల్స్ ఎలా ఉంటాయి చూడండి. సెంటర్స్ ఎలా ఉన్నాయి, ల్యాండా ల్యాండా, రేడియస్ కూడా ల్యాండా ఉంది. సెంటర్స్ కోఆర్డినేట్స్ రేడియస్ కోఆర్డినేట్స్ ఈక్వల్ ఉంటాయి. కంపల్సరీ ఇది టచెస్ ద బోత్ ద యాక్సిస్ అవుతుంది. అందుకే ఇందులో 4 సర్కిల్స్ బోత్ ఆర్ ప్లస్, బోత్ ఆర్ మైనస్, ప్లస్ మైనస్, మైనస్ ప్లస్ ద 4 సర్కిల్స్ ఉంటాయి. అవి మనం ఫిగర్లో డ్రా చేసినట్టుగా ఇలా 4 సర్కిల్ పొజిషన్ ఉంటుంది. సర్కిల్ 1 2 3 4. ఈ సెంటర్స్ ఫస్ట్ C1 అనేది టచెస్ ద బోత్ ద యాక్సిస్. ఇదన్నమాట x యాక్సిస్ y యాక్సిస్ టచ్ అవుతుంది. ఈ 4 సర్కిల్స్లో సెంటర్స్ కనుక్కున్నాం. సెంటర్ C1 అనేది ఏ కోఆర్డినేట్ ఉంది, ఫస్ట్ కోఆర్డినేట్ కాబట్టి 2 సెంటర్స్ పాజిటివ్ ఉంటాయి, అంటే ల్యాండా ల్యాండా. అలాగే C2 ఈజ్ సెకండ్ కోఆర్డినేట్. సెకండ్ కోఆర్డినేట్ x నెగిటివ్, y పాజిటివ్. C3 థర్డ్ కోఆర్డినేట్, బోత్ ఆర్ నెగిటివ్స్. C4 ఫోర్త్ కోఆర్డినేట్, x పాజిటివ్, y నెగిటివ్. ఇలా సెంటర్స్ తీసుకోవాలి. అలాగే మీరు అబ్జర్వ్ చేస్తే 4 సర్కిల్స్ రేడియస్ సేమ్ ఉంది కాబట్టి R1 R2 R3 R4 ల్యాండా అడుగుతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ 4 సర్కిల్స్ని టచ్ అయ్యే సర్కిల్ మీరు చూడండి, రెడ్ బార్తో డ్రా చేశాను. దిస్ ఇస్ సర్కిల్. మళ్ళీ ఒకసారి డ్రా చేస్తున్నాను. టచెస్ ద 4 సర్కిల్స్. ఈ సర్కిల్ అంటే 4 సర్కిల్స్ని టచ్ చేస్తుంది. దీన్ని రేడియస్ అడిగి. రేడియస్ అంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఇది డయామీటర్ ఆఫ్ సర్కిల్ అవుతుంది. ఈ డయామీటర్ ఆఫ్ సర్కిల్ కనుక్కోవడానికి C1 C2 డిస్టెన్స్ నుంచి దీని రేడియస్ R1, C1 C3 డిస్టెన్స్, C2 C4 కానీ C1 C3 కానీ కనుక్కోవాలి. C1 C3 డిస్టెన్స్ నుంచి మధ్యలో డయామీటర్ కావాలంటే ఈ రేడియస్ రిమూవ్ చేయాలి. దాన్ని C1 C2 C1 C3 మైనస్ ఆఫ్ R1 ప్లస్ R2 అన్నారు. డయామీటర్ రావాలంటే C1 C2 డిస్టెన్స్లోంచి C1 C3 ఇదిగా C1 C3 డిస్టెన్స్లోంచి C1 రేడియస్ R1, C3 సర్కిల్ రేడియస్ R3 సమ్ రిమూవ్ చేస్తే మధ్యలో డయామీటర్ ఆఫ్ సర్కిల్ వస్తుంది. అది ఈ 4 సర్కిల్స్ని టచ్ అవుతుంది. ఓకేనా? ఆ సర్కిల్ రేడియస్ R ఉంటుంది. లెట్ R ది రేడియస్ ఆఫ్ రిక్వైర్డ్ సర్కిల్. What is 2R? I said diameter అంటే డబుల్ ఆఫ్ రేడియస్ కదా, ఈజ్ ఈక్వల్స్ టు C1 C3 డిస్టెన్స్ మైనస్ R1 ప్లస్ R2. C1 C3 డిస్టెన్స్. C1 C3 అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్. C1 C3 వస్తే ఇక్కడ చూడండి రూట్ ఓవర్ x2 మైనస్ x1 అంటే ల్యాండా మైనస్ ప్లస్ ల్యాండా అంటే 2 ల్యాండా హోల్ స్క్వేర్. ల్యాండా మైనస్ మైనస్ ప్లస్ 2 ల్యాండా హోల్ స్క్వేర్. ఓకే, అది C1 C2 అవసరం చూస్తారా. 2 ల్యాండా హోల్ స్క్వేర్ అంటే 4 ల్యాండా స్క్వేర్ ప్లస్ 4 ల్యాండా స్క్వేర్ మైనస్ R1 ప్లస్ R3. R1 ల్యాండా, R3 కూడా ల్యాండా కాబట్టి ల్యాండా ప్లస్ ల్యాండా 2 ల్యాండా, రైట్? పడదాలి. 4 ప్లస్ 4 8 ల్యాండా స్క్వేర్. రూట్ 8 మనం 2√2 రాయొచ్చు. విత్ ల్యాండా స్క్వేర్ రూట్ కాబట్టి ల్యాండా విత్ మైనస్ 2 ల్యాండా. ఇందులోంచి ల్యాండా ఒకటి 2 ఒకటి కామన్ తీసుకున్నాను. 2 ఇంటూ రూట్ 1 ఆఫ్ ల్యాండా అయింది. ఇది డబుల్ ఆఫ్ ద రేడియస్. మనకు కావాల్సిన రేడియస్ కదా, అంటే ఒక 2 క్యాన్సిల్ అయిపోయింది, R వచ్చింది. R ఎంత వచ్చింది? √2 మైనస్ 1 ఇంటూ ల్యాండా. ఇదే మనకి కావాల్సిన సర్కిల్ రేడియస్. క్లియర్? చూడండి, రేడికల్ సెంటర్ ఆఫ్ గివెన్ 3 సర్కిల్స్. సర్కిల్ 1 2 3 సర్కిల్స్ ఇచ్చారు. దాని రేడికల్ సెంటర్ ఆల్ఫా బీటా అనుకున్నాను. రేడికల్ సెంటర్ ఎలా కనుక్కోవాలో మనం ముందు క్వశ్చన్లో చూసాం, అంటే ముందు పేపర్లో డిస్కస్ చేసాము.
రాడికల్ యాక్సిస్ కనుక్కొని వాటిని సాల్వ్ చేస్తే రాడికల్ సెంటర్, దాన్ని ఆల్ఫా బీటా అన్నాడు. ఆ సర్కిల్ రేడియస్ ఏమన్నాడు, ఆర్ ఈజ్ ద సమ్ ఆఫ్ ద రేడియా ఆఫ్ ద గివెన్ సర్కిల్స్. ఈ 3 సర్కిల్స్ రేడియస్ సమ్, ఆర్ రేడియస్ అన్నాడు, ఆర్ అన్నాడు. దెన్ ద సర్కిల్ విత్ సెంటర్ ఆల్ఫా బీటా సెంటర్ అండ్ ఆర్ ఈజ్ రేడియస్. అప్పుడు మనకి సర్కిల్ ఈక్వేషన్ కావాలి. సెంటర్ ఆల్ఫా బీటా, ఆర్ రేడియస్. ఫస్ట్ ఆర్ ఇంటూ సమ్ ఆఫ్ 3 రేడియస్, R1 ప్లస్ R2 ప్లస్ R3. R1 రేడియస్ ఆఫ్ ది సర్కిల్, ఇది డైరెక్ట్గానే 1 ఉంది, ప్లస్ R2 రూట్ ఓవర్ G స్క్వేర్ ఇంటూ 1 మైనస్ మైనస్ ప్లస్ 3 రూట్ 1 ప్లస్ 3 రూట్ 4 ఇంటూ 2. అలాగే థర్డ్ ఈక్వేషన్ రేడియస్ ఇక్కడ కూడా అంతే, G లేదు, F ఈజ్ ఈక్వల్స్ 1, F స్క్వేర్ 1 మైనస్ మైనస్ ప్లస్ 3 1 ప్లస్ 3 4 రూట్ 4 అంటే 2. కాబట్టి వాట్ ఇస్ సమ్ ఆఫ్ 3 రేడియస్ 5. అది మనకి కావాల్సిన సర్కిల్ రేడియస్ ఆర్. ఇప్పుడు రాడికల్ సెంటర్ కనుక్కోవడం కోసం ఈక్వేషన్ ఆఫ్ రాడికల్ యాక్సిస్ తో ఎస్ అండ్ ఎస్ డాష్. వాట్ ఇస్ ఈక్వేషన్ ఆఫ్ రాడికల్ యాక్సిస్? ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 0. దాన్ని సబ్ట్రాక్షన్ చేస్తే ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, మైనస్ 2x ఆల్రెడీ మైనస్ 1 మైనస్ మైనస్ ప్లస్ 2. ఇప్పుడు మైనస్ మైనస్ ప్లస్ 2x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ 0 అయింది. 1 లెఫ్ట్ సైడ్ తీసుకోండి, అప్పుడు సబ్ట్రాక్షన్ చేశాను. అలాగే చేయాలి, ఒకే సైడ్ ఉండాలి. 2x ప్లస్ 2 is 0, 2 క్యాన్సిల్ అయిపోతే x ప్లస్ 1 0, x ఈక్వల్ మైనస్ 1. ఇది రాడికల్ యాక్సిస్ ఎక్స్ కోఆర్డినేట్, రాడికల్ సెంటర్ ఎక్స్ కోఆర్డినేట్. ఇదే రాడికల్ యాక్సిస్ వచ్చింది. అలా ఇంకొక రాడికల్ యాక్సిస్ కనుక్కున్నాం, ఎస్ అండ్ ఎస్ డాష్, ఎస్ మైనస్ ఎస్ డబుల్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది ఎస్ మైనస్ ఎస్ డబుల్ డాష్ రాడికల్ యాక్సిస్. ఓకే, ఇప్పుడు ఎస్ డాష్ ఎస్ డబుల్ డాష్ సబ్ట్రాక్షన్ చేస్తే ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ క్యాన్సిల్, మైనస్ 2x మైనస్ మైనస్ ప్లస్ 2y, ఇక్కడ మైనస్ 3 క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా? అంటే ఏమొచ్చింది, మైనస్ 2x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ 0, 2 క్యాన్సిల్ అయితే విత్ మైనస్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ 0. ఆల్రెడీ ఎక్స్ వాల్యూ మన దగ్గరే ఉంది -1, ఎక్స్ ప్లేస్లో -1 పెడతాం. ఈ రెండింటిని సాల్వ్ చేస్తూ వచ్చేది రాడికల్ సెంటర్. ఇది 2 రాడికల్ యాక్సిస్ సాల్వ్ చేస్తే రాడికల్ సెంటర్ వస్తుంది. ఎక్స్ ప్లేస్లో -1 పెడితే -1 మైనస్ వై ఈజ్ ఈక్వల్ 0. అప్పుడు వై ఈజ్ ఈక్వల్స్ టు వై మైనస్, ఇదే సెంటర్ కింద తీసుకున్నాడు. సెంటర్ ఆల్ఫా బీటా అంతా, దాన్ని XY -1 వచ్చింది. సెంటర్ తెలుసు, రేడియస్ 5 అనుకున్నాం. సెంటర్ -1 రేడియస్ R ఈజ్ ఈక్వల్స్ 5 అయితే ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ వాట్ ఈస్ ఇట్ వి హావ్, x minus h whole square plus y minus k whole square equal r square. X by hk place లో -1 x minus or minus plus 1 whole square plus y minus or minus 1 plus 1 whole square, r is 5 square 25. ఇది మనకు కావాల్సిన సర్కిల్ ఈక్వేషన్. క్లియర్? ఇది రాడికల్ సెంటర్ కనుక్కోవడం తెలిస్తే చాలు, డైరెక్ట్ క్వశ్చన్. Are the questions from the circles and the system of circles in this paper. Okay, now look forward next. So 14th May shift 2 లో క్వశ్చన్స్ సర్కిల్స్ అండ్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ ఏమి ఇచ్చాడు చూద్దామా. ఈ ఇయర్లో ఇది లాస్ట్ పేపర్, అంటే మొత్తము 6 పేపర్స్ ఉన్నాయి. ఆల్రెడీ 3 పేపర్స్ ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాం, పార్ట్ 1గా. ఇది పార్ట్ 2 సర్కిల్స్ అండ్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్. ఓకే, ఏమేమి క్వశ్చన్స్ ఇచ్చాడో చూద్దాం. రైట్, look at this question. The equation of circle passing through -6,3 and touching both the coordinate axes. ఇప్పుడు -6,3 నుంచి పాస్ అవ్వాలంటే -6,3 ఏ కోఆర్డినేట్ ఉంటుంది, ఇట్ ఈజ్ ఇన్ సెకండ్ కోఆర్డినేట్, అంటే -6,3 కోఆర్డినేట్లో ఉంటుంది సెకండ్ కోఆర్డినేట్లో. అండ్ టచెస్ బోత్ ద యాక్సెస్ అంటే టచెస్ ద ఎక్స్ యాక్సెస్ అండ్ వై యాక్సెస్ ఇన్ ద సెకండ్ కోఆర్డినేట్ ఇండైరెక్ట్లీ. ఎప్పుడైనా సరే సర్కిల్ ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ టచ్ అయిందంటే సెంటర్ ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ రేడియస్కి ఈక్వల్ అవుతుంది, అది ఆర్ అనుకుంటాం. ఇది ఏ కోఆర్డినేట్లో ఉంది, సెకండ్ కోఆర్డినేట్లో ఉంటుంది సెంటర్, కాబట్టి సర్కిల్ సెంటర్ని -r తీసుకోవాలి, బి సెంటర్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ రేడియస్. అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అవుతుంది సెంటర్ -r, ఎందుకంటే సెకండ్ కోఆర్డినేట్లో ఉంది, రేడియస్ మాత్రం r యూనిట్స్ తీసుకున్నాం. అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఎలా చేంజ్ అవుతుంది, అకార్డింగ్ ద ఫార్ములా, అకార్డింగ్ దిస్ ఈక్వేషన్ సర్కిల్ ఈక్వేషన్ ఫార్ములా యూజింగ్. చూడండి, వాట్ ఈస్ ఫార్ములా, x minus h whole square, అది యూజ్ చేస్తాం. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ x minus h whole square, ఇది ఇండైరెక్ట్ గా హెచ్కేని -r + r కింద తీసుకున్నా, హెచ్కే ఇది. ఓకేనా, హెచ్కే
రేడియస్ ఆర్. అప్పుడు ఫార్ములా ఏంటి ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్. ఇది బేసిక్ ఫార్ములా, ఫస్ట్ స్టార్టింగ్ ఫార్ములా ఇది సర్కిల్ ఈక్వేషన్. వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్. అది యూజ్ చేద్దాం. హెచ్ ప్లేస్లో మైనస్ ఆర్ ఉంది, మైనస్ మైనస్ ప్లస్ ఆర్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే ప్లస్ ఆర్ హోల్ స్క్వేర్ ఆర్ స్క్వేర్. ఇది దేని నుంచి పాస్ అవుతుంది అన్నాడు, పాసింగ్ త్రూ -6. ఇదంతా సొల్యూషన్ చేస్తాం. పాసింగ్ త్రూ -6 3, రైట్. దాని నుంచి ఆర్ వస్తుంది. ఎక్స్ ప్లేస్లో -6 3 పెడదాం. ఎక్స్ ప్లేస్లో -6 పెడితే -6 ప్లస్ ఆర్ హోల్ స్క్వేర్ ప్లస్ వై ప్లేస్లో 3 మైనస్ ఆర్ హోల్ స్క్వేర్ ఈక్వల్ ఆర్ స్క్వేర్ బై ద ఎక్స్పాన్షన్. ఏ మైనస్ హోల్ స్క్వేర్ ఫార్ములా కింద ఉంది. -6 హోల్ స్క్వేర్ 36 ప్లస్ ఆర్ స్క్వేర్ -2ab అంటే -12. సేమ్ ఇది ఏ మైనస్ హోల్ స్క్వేర్ 3 స్క్వేర్ 9 ప్లస్ ఆర్ స్క్వేర్ -2ab అంటే -6r ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్. టూ సైడ్స్ ఆర్ స్క్వేర్ పోయింది. ఆర్ వాల్యూస్ కనుక్కోవడానికి చూద్దాం. ఆర్ స్క్వేర్ -18 -12 -16 -18r 36 ప్లస్ 9 45. ఇది ఏ ఈక్వేషన్? ఎస్ గైస్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్. కాబట్టి ఫ్యాక్టరైజేషన్ చేయాలి. 45 ఫ్యాక్టర్స్ 15 పీస్ 45 ఉంది. 15 3 యూజ్ చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ 18 ఉంది కాబట్టి 45ని 15 3s కింద యూజ్ చేస్తున్నాను. 18 ఎలా రాయొచ్చు? -15r -3r ప్లస్ 45. ఆర్ వాల్యూ ఆర్ కామన్, ఆర్ -15 -3 of r -15 is equals to 0. ఆర్ వాల్యూస్ 3 ఒకటి 15 ఒకటి వచ్చింది. ఆర్ వాల్యూ 3 పెడితే ఆప్షన్లో లేదనుకున్నప్పుడు 15 తీసుకోవాలి. ఇప్పుడు ఆర్ 3 పెడదాం. వాట్ ఇస్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ హ్యావ్ టేకన్? ఆర్ 3 పెట్టాను. ఆర్ 3 పెడితే అప్పుడు ఏమవుతుంది? ఇది ఈక్వేషన్ ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై -3 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 3 స్క్వేర్ 9. దీన్ని సింప్లిఫికేషన్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్. ఇది ఇక్కడ తీసుకుందాం, అంటే ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ సైడ్ బై సైడ్ రాసాను. ప్లస్ 6 2 6 xy -2 3 6y. ఇక్కడ 3 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ 9. 3 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ 18 ఇప్పుడు 9 ఉంది, క్యాన్సిల్ అయిపోయి ఒక 9 ఉంది. ఇది మనకు కావాల్సిన ఈక్వేషన్. సింప్లిఫికేషన్ డైరెక్ట్గా చేస్తాను. మీకు కావాల్సిన మీరు ఓన్గా చేసుకోండి. ఓకేనా? 9 నుంచి 9 క్యాన్సిల్ అయిపోయి ఒక 9 ఉంటుంది సింపుల్గా. ఇంతనా? రైట్. నౌ లుక్ ఫార్వర్డ్. నెక్స్ట్ ఫిగర్ డ్రా చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద ఎక్స్ యాక్సిస్, ద టాంజెంట్ అండ్ నార్మల్ డ్రాన్ టు దిస్ సర్కిల్ ఎట్ ద పాయింట్ 9 3. ఈ సర్కిల్ ఈక్వేషన్ మనము ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 10x లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే -10x = 0. ఇది సర్కిల్ ఈక్వేషన్ అనుకున్నాం. సర్కిల్ దీనికి P93 దగ్గర టాంజెంట్. P93 ఏ కోఆర్డినేట్లో ఉంది? ఫస్ట్ కోఆర్డినేట్లో ఉంది. దీని దగ్గర టాంజెంట్, ఇది టాంజెంట్. పి దగ్గర డ్రా చేసిన టాంజెంట్ మనం ఎక్స్ యాక్సిస్ని ఏదైనా మీట్ అవుతుంది అనుకున్నాం. నార్మల్, ఇది నార్మల్, పి నుంచి పాస్ అయిన నార్మల్ బి దగ్గర మీట్ అయింది అనుకున్నాం. ఇప్పుడు ట్రయాంగిల్ నార్మల్ టాంజెంట్ విత్ ఎక్స్ యాక్సిస్ ఏరియా కావాలి. అంటే మనకి ట్రయాంగిల్ పిఏబి ఏరియా కావాలి. ఓకే, కోసం ముందు ఏబిలు కనుక్కోవాలి. ఏ అనేది ఏంటి? పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ టాంజెంట్ ఆన్ ఎక్స్ యాక్సిస్. టాంజెంట్ ఎలా వస్తుంది? ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ what is form? Equation of tangent is S1 is equals to 0. Equation of tangent S1 is equal to S1 అంటే x1 plus y1. X coefficient -10 of -5 తీసుకోవాలి. x plus x ఇది S1 ఈక్వేషన్. ఆ పాయింట్ x1 అంటే 9 3. x ప్లస్లో x1 9 పెడితే 9x, y1 3 పెడితే ప్లస్ 3y, -5 అంటే x plus 9. దిస్ ఇస్ 9x minus 5x 4x అవుతుంది ప్లస్ 3y -45. ఇది ఏ యాక్సెస్ మీట్ అవుతుంది? ఎక్స్ యాక్సెస్ మీట్ అవుతుంది కాబట్టి మీట్స్ ఎక్స్ యాక్ట్ ఎట్ ఏ అనుకున్నాం. ఎక్స్ యాక్సెస్ ఎట్ ఏ అనుకుంటే ఎక్స్ యాక్సెస్ పైన y0 కదా, y0 పెట్టి అనుకున్నప్పుడు 4x = 45, x = 45/4 అవుతుంది. అప్పుడు కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ అవుతుంది 45/4, 0. ఇప్పుడు నార్మల్ కనుక్కుంటాం. నార్మల్ ఎప్పుడు కూడా టాంజెంట్ పర్పెండిక్యులర్ ఉంటుంది, సేమ్ పాయింట్ నుంచి పాస్ అవుతుంది. ఇప్పుడు నార్మల్ ఈక్వేషన్ కనుక్కుందాం. నార్మల్ ఈక్వేషన్ ఇది ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సితో కంపేర్ చేసుకుంటే నార్మల్ ఈక్వేషన్ బి పర్పెండిక్యులర్ ఉంటుంది కాబట్టి బి ఆఫ్ ఎక్స్ మైనస్ x1 మైనస్ ఏ ఆఫ్ వై మైనస్ y1 = 0. నార్మల్ ఈక్వేషన్. ఆ పాయింట్ 9 3నే x1 y1 అనుకుంటాం.
ఏ అంటే 3 ఆఫ్ ఎక్స్ మైనస్ x1 అంటే 9 minus 4 of y minus 3 y 1 into 3 is equals to 0. చూడండి ఇక్కడ 3x ఇక్కడ 3x ఓకే x కోఆర్డినేట్ టర్మ్ 3x minus 9y minus 27 plus 12 is equal to 0. అంటే 3x minus 4y minus 27 plus 12 అంటే minus 15 0 వచ్చింది. మీన్స్ x యాక్సెట్ b అనుకుంటాం. మీన్స్ x యాక్సెట్ b అనుకుంటే x యాక్సెట్ అంటే y 0 కదా, మళ్ళీ సేమ్ y 0 పెడితే 0 అయిపోద్ది. 3x is equal to 15, x is equal to 5. ఇప్పుడు b కోఆర్డినేట్స్ 5, 0 వచ్చింది. a కోఆర్డినేట్స్ 45/4, 0, b కోఆర్డినేట్స్ 5, 0. ఇప్పుడు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కనుక్కోవడం కోసం ఏబీలు వచ్చాయి కదా, ఫిగర్ అబ్జర్వ్ చేయండి. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్, బేస్ అంటే ఏబీ డిస్టెన్స్, హైట్ అంటే పిడి అనుకుంది. ఈ హైటే y కోఆర్డినేట్ ఆఫ్ పి అవుతుంది. ఈ హైట్ పిడి అంటే 3 అవుతుంది. హైట్ y కోఆర్డినేట్ 3. బేస్ అంటే ఏబీ డిస్టెన్స్ కనుక్కోవాలి. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా అంటే ఆ బేస్ ఇంటూ హైట్ యూజ్ చేస్తాం. బేస్ ఇంటూ హైట్, హైట్ అంటే పీడీ డిస్టెన్స్, బేస్ అంటే ఏబీ డిస్టెన్స్. పీడీ అంటే డైరెక్ట్లీ 3. ఓకేనా. ఇప్పుడు అది నెక్స్ట్ నేను చేసా ఫార్ములా ఫర్ ఫైండింగ్ ది ఏరియా. మళ్ళీ అడిగింది ఏరియా. సో ఏరియా ఫార్ములా ఆఫ్ ఏబీ ఇంటూ పీడీ 1/, ఆఫ్ ఏబీ. ఏ కోఆర్డినేట్ ఏంటి 45/4, బి కోఆర్డినేట్ 5. 45 minus 45/4 minus 5 whole square కదా. దీనిలోంచి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. 45 minus 20, 45 minus 20 అంటే 25/4. ఇది ఏబీ డిస్టెన్స్, పీడీ డిస్టెన్స్ అంటే 3 తెలుసు. 25 3 75, 2 into 4 8, 75/8. ఇది మనకు రైట్. క్లియర్. క్వశ్చన్, ది నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ టు ద సర్కిల్. పార్ట్ 1లో కూడా ఒక పేపర్లో నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ ఎలా చేయాలో చేశాను. నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ తెలియాలంటే పొజిషన్ ఆఫ్ సర్కిల్స్ తెలియాలి. పొజిషన్ ఆఫ్ సర్కిల్స్కి మన సెంటర్ రేడియస్ కనుక్కోవాలి. ఈ సర్కిల్ ఏ ఫామ్ ఉంది, x² + y² r² ఫామ్ ఉంది కాబట్టి సెంటర్ C1 అనుకుంటాను 0 0. x² + y² r². వాట్ ఈస్ ద సెంటర్? సెంటర్ 0 0, రేడియస్ r is a radius. ఓకేనా. ఇక్కడ 0 0, r ప్లేస్లో 2 తీసుకున్నాం. ఓకేనా. 4 కాబట్టి r1 is 2. C1 r1 అనుకున్నాం. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ చూద్దాం. x² + y² - 6x - 8y - 24. దీనికి C2 సెంటర్ అనుకున్నాను. ఫార్ములా ఏమి ఇచ్చాలి? s - g - f. g అంటే -3, -g అంటే +3, f అంటే -4, -f అంటే +4. ఇది సెంటర్ సెకండ్ సర్కిల్. ఇప్పుడు R2 రేడియస్ ఆఫ్ సెకండ్ సర్కిల్ √g² + f² - యూజ్ చేసుకోవాలి. ఇది g² అంటే 9 - g² అంటే g² అంటే ప్లస్ f² అంటే 16 విత్ -16 -4² అంటే +16. కాన్స్టెంట్ -24, -1 +24. అంటే దిస్ వాల్యూ √49. √49 అంటే 7. C1 రెడీగా ఉంది, C2 రెడీ ఉంది. C1 C2 డిస్టెన్స్ కనుక్కోవాలి. C1 C2 డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్ 3 - 0² డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ యూజ్ చేస్తున్నాను గైస్. 4 - 0². ఇవన్నీ బేసిక్ ఫార్ములాస్ మీకు రావాలి. దాన్ని మళ్ళీ టైం వేస్ట్ చేయకూడదు. 9 + 16 √25. √25 అంటే 5. C1 C2 డిస్టెన్స్ 5 వచ్చింది. దీన్నే mod r1 - r2 రాయొచ్చు కదా. r1 ఎంత వచ్చింది అనేది 2, 2 - 7 5 అయింది కదా. అంటే మనకి C2 - 7 5కి ఈక్వల్ అయింది. -7 అంటే మాడ్యులస్లో -5 అంటే మాడ్యులస్ +1. అంటే మనకి ఏమొచ్చింది? C1 C2 mod r1 - r2. అంటే 2 సర్కిల్స్ ఎలా ఉంటాయి? ఎస్, 2 సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ ఇంటర్నల్లీ. అంటే 2 సర్కిల్స్ కూడా పొజిషన్ ఇంటర్నల్గా ఉంటుంది. ఫిగర్ సింపుల్గా ఇంతే. ఈ 2 సర్కిల్ టచ్ ఈచ్ అదర్ ఇంటర్నల్లీ వెన్ దిస్ కండిషన్స్ ట్రూ. పొజిషన్ ఆఫ్ 2 సర్కిల్స్ ఇలా ఉంటాయి, టచ్ ఈచ్ ఉంది. అప్పుడు ఒకటే కామన్ టాంజెంట్ డ్రా చేస్తాం. నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ ఈజ్ ఓన్లీ 1. కామన్ టాంజెంట్ మాత్రమే డ్రా చేస్తాం. నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ 1. అది మనకి ఫస్ట్ ఆప్షన్ కింద ఇచ్చారు. క్లియర్.
సర్కిల్స్ టచ్ ఇద్దరు ఇంటర్నల్ అన్నప్పుడు ఒకటే ఒక కామన్ ట్యాంగ్ ఉంటుంది. therefore నెంబర్ ఆఫ్ కామన్ ట్యాంగ్స్ is 1. Clear? Now look forward next. Look at this question. If the equation of circle whose radius is √10 and which touches this circle externally at the point 1, 2 is, అంటే ఒక సర్కిల్ సపోజ్ ఫస్ట్ సర్కిల్ ఎస్ అనుకుందాం, ఇది S1 అనుకుందాం. సో రెండు కూడా ఎక్కడ టచ్ అవుతున్నాయి? బోత్ ఆర్ టచ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్లీ ఎట్ ద పాయింట్ 1, 2. అండ్ రేడియస్ ఆఫ్ వన్ ఆఫ్ ద సర్కిల్ ఇచ్చారండి. ఈ సర్కిల్ రేడియస్ ఇచ్చేసాడు. వాట్ ఇస్ రేడియస్ ఆఫ్ S డాష్ ఇస్ √10 ఇచ్చాడు. రేడియస్ ఆఫ్ S కనుక్కున్నాము. ఇండైరెక్ట్లీ దిస్ పాయింట్ ఈస్ ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సెమిలిట్యూడ్. ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సెమిలిట్యూడ్ అంటే ఏంటి గైస్? ఎస్, ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సెమిలిట్యూడ్ విచ్ డివైడ్స్ లైన్ జాయినింగ్ ద సెంటర్స్ C1, C2 in the ratio R1:R2 internally. వాడు ఇచ్చిన √10 అనేది సెకండ్ సర్కిల్ రేడియస్. ఈ సర్కిల్ రేడియస్ కనుక్కున్నాం. R1:R2 ఇంటర్నల్గా డివైడ్ చేస్తుంది ఈ P అనేది. ఓకేనా? R1:R2 కనుక్కోవడానికి ఫస్ట్ సర్కిల్ సెంటర్ C1 ఏంటి? -G -F ప్రకారం ఫస్ట్ C1 -2 -4. అలాగే సర్కిల్ రేడియస్ R1 is equals to √G² అంటే 4, F² 16 minus plus 23. So this is 20 plus 23. అంతేనా? G² 1, 4, 1 అవుతుంది. సెంటర్ 1 కదా, G సెంటర్ -1 -4, G² 1, F² 16 minus C 23, 17 plus 23 48. అంటే R1 is equals to √40. √40 ఇచ్చు కదా? ఎస్, 40 అంటే 4 into 10, 2 √10. ఇప్పుడు C1 అంటే సెంటర్ ఆఫ్ సెకండ్ సర్కిల్ C డాష్. అకార్డింగ్ ద ఫార్ములా -A/2 -B/2. GFలు ABలు ఉన్నాయి. -G -F అంటే -A/2 -B/2. దాని రేడియస్ ఇచ్చేస్తాడు. R2 అని ఇచ్చాడు. R2 అనుకున్నాం కానీ √10. ఈ రెండింటి రేడియస్ అంటే R1 వచ్చేసి 2 √10, R2 √10. రేడియస్ రేషియో R1:R2 ఈజ్ ఈక్వల్స్ టు 10 √10 క్యాన్సిల్ అయిపోతే 2:1 అవుతుంది. ఇప్పుడు P పాయింట్ దేనికి ఈక్వల్ అవుతుంది? ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సెమిలిట్యూడ్కి ఈక్వల్ అవుతుంది. therefore P indirectly P12 is P12 internal center of semilitude. Center of semilitude అంటే అర్థమండి, విచ్ డివైడ్స్ లైన్ జాయిన్ ద సెంటర్స్. లైన్ జాయిన్ ద సెంటర్స్ ని సెపరేట్గా డ్రా చేస్తున్నాను. C1 అంటుంది, ఇది C1 C2 అనుకున్నాం. సెంటర్ C2 ఇది C1 వచ్చేసరికి -1 -4, C2 -A/2 -B/2, రేషియో 2:1. P పాయింట్కి ఈక్వల్ అవుతుంది. అంటే ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సెమిలిట్యూడ్ అంటే M1:X2 అంటే 2 into -A/2. మనం సెక్షన్ ఫార్ములా యూజ్ చేయాలి గైస్. దట్ ఈస్ M1:X2 ప్లస్ M2:X1 బై M1 ప్లస్ M2 అలాగే M1:Y2 ప్లస్ M2:Y1 బై M1 ప్లస్ M2 అనే సెక్షన్ ఫార్ములా యూజ్ చేయాలి. ఇప్పుడు M1 M2 అంటే 2:1. ఇది X1 Y1 X2 Y2 అనుకోండి. 2 into -A/2 -A ప్లస్ 1 into -1 -1 బై 2 plus 1 3, రైట్? కామా 2 into -B/2 -B 1 into -4 -4 బై 2 plus 1 3. దేనికి ఈక్వల్? 1 2కి ఈక్వల్ అవుతుంది. దాని నుంచి ఏబీలు వస్తాయా అంటే we have 1 equals to -A -1 by 3. From this 3 is equals to -A -1 అంటే A is equals to 4 with minus. సో A is equals to -4 వచ్చింది. అంతేనా? A is equals to -4 వచ్చింది. అలాగే B కోఆర్డినేట్ ఏంటి? -B -4 by 3 equals to 2కి ఈక్వల్ అయింది. therefore -B -4 is equals to 6. -B is equals to
6 plus 4 10 with minus sign ఉంది. B is equals to minus 10. ఏ తెలుసు, బి తెలుసు. ఇప్పుడు మనకి సి కావాలి, ఎందుకంటే ఫైనల్గా ఏమడిగాడు మళ్ళీ, వాట్ ఈజ్ ఆస్కింగ్, ఈజ్ ఆస్కింగ్ మోడ్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి అడుగు అంతేనా. సి కనుక్కోవడానికి వెరీ దిస్ పాయింట్ ఇస్ లైస్ ఆన్ సర్కిల్ 2 ఆర్ నాట్. ఇది సర్కిల్ 2లో ఉంటుంది కదా, దాంట్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం 1 2 ఇన్ ద సర్కిల్ 2. ఏ వాల్యూ వచ్చేసరికి S3 minus 1 plus 4 అది ఏ బిల్ రెడీ ఉంది. ఇప్పుడు 1 2 లైస్ ఆన్ x square plus y square plus ax plus by plus c is equals to 0. ఈ సి కనుక్కోవడానికి 1 2 సబ్స్టిట్యూషన్ చేయండి, ఏబి వాల్యూస్ కూడా సబ్స్టిట్యూషన్ చేయండి, అప్పుడు సి వాల్యూ వస్తుంది. ఓకే, నా 1 2 x1 1 square 1 2 square 4, a is a minus 4 into 1 minus 4, b is a minus 10 into 2 minus 20 plus c. Okay, plus 4 minus 4 cancel అయిపోతుంది, is equals to 0. 1 minus 20 is minus 19 plus c is equals to 0. What is c value? 19. c value 19. మళ్ళీ a plus b plus c అడిగారు. a plus b that is minus 4 minus 10 minus 14 plus 19. a plus b plus c ఏమడిగాడు, minus 4 minus 10 plus 19. కావాల్సిన మోడ్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే మోడ్ ఆఫ్ minus 4 minus 10 plus 19. ఇది minus 14 plus 19 అంటే 5 కదా. ఎస్, దట్ ఈస్ గివెన్ as ఫస్ట్ ఆప్షన్. క్లియర్. ఏబిసి కనుక్కోవడానికి ప్రాసెస్ యూజ్ చేయాలి. ఈ సర్కిల్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ అనేది లెంగ్దీ పోర్షన్ కదా, కాబట్టి ఫార్ములాస్ ఎక్కువ ఉంటాయి, కొంచెం మీరు నేర్చుకుంటూ వస్తాయి. లెంగ్దీ అనిపించినప్పుడు గెస్ వరకు పెడతాము. ఈజీగా ఉన్న క్వశ్చన్స్ కూడా చేసాము, ట్రిక్స్ యూజ్ చేసి కూడా చేసాము, అలాంటివి మిస్ కాకుండా చేయండి. రైట్. లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. ఏ సర్కిల్ ఎస్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్. ఈ సర్కిల్ ఎస్ కింద తీసుకున్నాను, పాసింగ్ త్రూ ఆరిజిన్. ఓకే, పాసింగ్ త్రూ 0 0 అండ్ సెంటర్ లైస్ ఆన్ ద లైన్ సెంటర్ x minus y is equal to 0. Find the center of this circle S and cuts the other circle. What is other circle? S dash అనుకున్నాం. S dash orthogonal. Then diameter of S. ఈ diameter కనుక్కోవాలంటే మనకి S అనే సర్కిల్ ఏం తీసుకుంటాము, SB x square plus y square plus 2gx plus dfy plus c is equal to 0 సర్కిల్ తీసుకోవాలి. డయామీటర్ అయితే డబుల్ ఆఫ్ రేడియస్ కావాలంటే GFC కావాలి. పాసింగ్ టు ద 0 0 ఫస్ట్ యూజ్ చేద్దాం. పాసింగ్ త్రూ 0 ఆరిజిన్ నుంచి పాస్ అవుతుందంటే x0 y0 ప్రతి ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయి సి వాల్యూ 0 వచ్చింది. రైట్. ఇంకా సెంటర్ ఏంటి, సెంటర్ సి మైనస్ జి మైనస్ ఎఫ్ లైస్ ఆన్ x మైనస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 0. దీని నుంచి x ప్లేస్లో మైనస్ జీ పెడితే మైనస్ జీ, వై ప్లేస్లో మైనస్ ప్లస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. దీని నుంచి జిఎఫ్లు ఈక్వల్ వచ్చాయి. ఇంకా నెక్స్ట్ కండిషన్ ఆర్తోగనల్గా కట్ చేస్తుంది. ఈ సర్కిల్ని ఆర్తోగనల్గా కట్ చేస్తుంది, అంటే ఎస్ అండ్ ఎస్ డాష్ కట్స్ ఆర్తోగనల్. ఆర్తోగనల్ కండిషన్ అంటే ఎస్ 0 అండ్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ 0 కట్స్ ఆర్తోగనల్. అసలు యూజ్ చేద్దాం, చేశాను అదే యూజ్ చేద్దాం ఇప్పుడు. దట్ ఈస్ 2g g1 ప్లస్ 2f f1 ఈజ్ ఈక్వల్స్ టు c ప్లస్ c1. 2g g ఓన్లీ, g1 వచ్చేసరికి ఈ తెలుగు మీడియంలో చూస్తున్నాను, ఎక్స్ కోషన్లో ఆఫ్ -4లో ఆఫ్ -2 ప్లస్ 2f f ఈజ్ f ఓన్లీ, f1 ఈజ్ -3 ఈజ్ ఈక్వల్ c ప్లస్ c1. c1 ఓన్లీ, c ఓన్లీ ప్లస్ c1 ఈజ్ 10. కానీ ఆల్రెడీ సి వాల్యూ మనకి 0 వచ్చింది, దాన్ని సబ్స్టిట్యూషన్ చేద్దాం నెక్స్ట్ స్టెప్లో. ఎఫ్ ప్లేస్లో జీ, ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు జీ, సి ఈజ్ ఈక్వల్స్ 0 పెడి, ఎఫ్ ప్లేస్లో జీ, సి ఈజ్ ఈక్వల్స్ 0 పెడితే ఇప్పుడు ఏముంది -4g -6f అంటే -6g ఈజ్ ఈక్వల్స్ టు సి 0 కాబట్టి 0 + 10 10 అయింది. ఇది -10g ఈజ్ ఈక్వల్స్ టు +10 వచ్చింది. జీ వాల్యూ -1 వచ్చింది. జీ వాల్యూ -1 అంటే ఎఫ్ కూడా -1 కదా, ఇస్ ఆల్సో ఈక్వల్స్ టు ఎఫ్. ఎఫ్ వాల్యూ జీ వాల్యూ -1 వచ్చింది కదా, -1. ఎఫ్ ఈజ్ ఆల్సో -1. ఎఫ్ జీలు ఎఫ్ -1 వచ్చింది అండ్ సి 0. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ డయామీటర్ 2 ఇంటూ రేడియస్, √g² + f² - c. రైట్.
root over g square into 1 f square into 1 is a root 2. What is diameter అడిగాడు. Diameter అడిగాడా radius అడిగాడు. Yes, diameter అడిగాడు 2r అంటే 2 into r. 2 into r అంటే root over g square plus f square minus c 2 root 2. ఇది diameter కాబట్టి 2 root 2. 2 root 2 given as third option. Diameter 2r రాస్తే 2 మిస్ చేశాను. 2 into r అంటే ఇది. Okay, this is the diameter of the required circle. Look at this question. The equation of circle passing through the point of intersection of these two circles you can take as some s and s dash. ఈ 2 circles point of intersection పోతే రేడియస్ రూట్ 30 ఉండే సర్కిల్ ఈక్వేషన్ అనుకోవాలి. ఆప్షన్ ద్వారా రేడియస్ వెరిఫికేషన్ చేస్తే అన్నిటికీ రూట్ 13 వచ్చింది కాబట్టి ఆప్షన్ వెరిఫికేషన్ పాసిబుల్ కాదు ఇక్కడ. ఇప్పుడు 2 సర్కిల్స్ ఇంటర్సెక్షన్ పాస్ అయ్యే సర్కిల్ అంటే కంపల్సరీ పొజిషన్ ఎలా ఉంటుందో చూద్దాం. మనం అబ్జర్వ్ చేస్తే జస్ట్ వెయిట్. ఓకే, ఈ ఎస్ అండ్ ఎస్ డాష్ ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అయ్యే సర్కిల్, ఈ బ్లూ కలర్ డాటెడ్ లైన్ సర్కిల్ ఇదేం చేస్తుందంటే ఎస్ అండ్ రాడికల్ యాక్సిస్ ఎల్ నుంచి పాస్ అవుతుంది అన్నమాట. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ రాడికల్ యాక్సిస్ ఎల్ ఎస్ ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అయ్యే సర్కిల్. రాడికల్ యాక్సిస్ ఎల్ ఎలా వస్తుంది? దట్ ఈస్ ఈక్వేషన్ ఆఫ్ ఎస్ అండ్ ఎస్ డాష్. ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ రాడికల్ యాక్సిస్ కనుక్కోవాలి. ఈక్వేషన్ ఆఫ్ రాడికల్ యాక్సిస్ ఈస్ సమ్ ఎల్ అనుకుంటే దట్ ఈస్ ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 0. డిఫరెంట్ చేస్తే ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. 6 + 4 10x. అలాగే వై టర్మ్స్ 4 మైనస్ ప్లస్ 6 10y, 4 + 6 10y, -10 + 10 క్యాన్సిల్ అయింది 0 వచ్చింది. ఇందులో 10 మిస్ అయితే x + y = 0. ఇది రాడికల్ యాక్సిస్ ఎల్ అనుకుందాం. ఈ ఎల్ నుంచి 2 సర్కిల్స్లో ఏదైనా ఒక సర్కిల్ తీసుకుందాం, ఎస్ అనుకుందాం. ఎస్ఎల్ నుంచి పాస్ అయ్యే సర్కిల్ ఈక్వేషన్ కావాలి. therefore the equation passing through the equation of circle passing through point of intersection of s is equal 0, l is equal 0, b s plus lambda l is equals to 0. ఈ lambda కనుక్కోవడానికి వాడు రేడియస్ ఇచ్చాడు. రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఎంత ఇచ్చాడు? రేడియస్ సర్కిల్ రూట్ 30 యూజ్ చేస్తే ల్యాండా వస్తుంది. ముందు ఎస్ ఎందుకురా? వాట్ ఇస్ ఎస్? ఐమ్ యూజింగ్ ఫ్రమ్ ద తెలుగు మీడియం. దట్ ఈస్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 4y మైనస్ 12 ప్లస్ ల్యాండా x మైనస్ y ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ ఈక్వేషన్ 1 అనుకోండి. ఇది కనుక్కోవాలి. ల్యాండా వాల్యూ కనుక్కున్నట్టు. ల్యాండా కనుక్కోవడానికి రేడియస్ని రూట్ 13కి ఈక్వల్ చేసుకోవాలి. రేడియస్ రావాలంటే దీన్ని ఎక్స్ స్క్వేర్ టర్మ్, వై స్క్వేర్ టర్మ్, ఎక్స్ టర్మ్, వై టర్మ్ సెపరేట్ చేయాలి. ఎక్స్ టర్మ్ వచ్చేసరికి 6 ప్లస్ ల్యాండా ఆఫ్ ఎక్స్, రైట్? వై టర్మ్ 4 మైనస్ ల్యాండా ఆఫ్ వై, కాన్స్టెంట్ -12 ఎక్స్ ప్లస్ వై, ఎల్ అంటే ఎక్స్ ప్లస్ వై. 4 ప్లస్ ల్యాండా కాన్స్టెంట్ -12 దీని సెంటర్ ఏంటి? రేడియస్. ఇందులో జీ వచ్చేసరికి 6 ప్లస్ ల్యాండా బై 2, జీ అంటే ఎక్స్ కోఎఫిషియంట్. ఎఫ్ వచ్చేసరికి 4 ప్లస్ ల్యాండా బై 2, సి ఈజ్ -12. సెంటర్ రేడియస్ ఏంటి? రేడియస్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు? రూట్ 13. గివెన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ 13, దట్ ఈజ్ రూట్ అవర్ జీ స్క్వేర్ అంటే 6 ప్లస్ ల్యాండా బై 2 హోల్ స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ ల్యాండా బై 2 హోల్ స్క్వేర్ minus plus 12. Square root cancel అయిపోతే 13 is equals to 6 square 36 plus 12 lambda plus lambda square plus 16 plus 8 lambda plus lambda square plus ఇక్కడ 4 12 48 by 4. దీని సింప్లిఫికేషన్ చేసి ల్యాండా కనుక్కోండి, రైట్? సింప్లిఫికేషన్ టాప్లో చేస్తున్నాను చూడండి. lambda square plus lambda square 2 lambda square plus 12 plus 8 20 lambda constant
13, 6 plus 16, 52, 52 plus 48, 100. లెఫ్ట్ సైడ్ 100, రైట్ సైడ్ ఏమవుతుందంటే రైట్ సైడ్ రాసుకున్నాను అనేది 4 into 13, 4 into 13, 52. ఓకే, దీన్ని ఎలా వస్తామో 2 lambda square plus 20 lambda plus 48 is equals to 0. 2 cancel అవుతుంది, lambda square plus 10 lambda plus 24 is equals to 0. 24 ఫ్యాక్టరైజేషన్ చేయండి, 10గా తీసుకుంటే 6 4s తీసుకోవచ్చు గైస్. అంటే lambda square plus 6 lambda plus 4 lambda plus 24 is equals to 0. ఇందులో నుంచి lambda కామా తీసుకుంటే lambda plus 6 plus 4 కామా తీసుకుంటే lambda plus 6 is equals to 0. lambda values -4 -6 వచ్చింది. lambda values ఇందులో సబ్స్టిట్యూషన్ చేసి చూద్దాం. ఆన్సర్లో ఆప్షన్స్లో -6 -4, ఇందులో ఆప్షన్ ప్రకారం -6 ఇచ్చారు, -4 ఆప్షన్ లేదా -6 పెట్టి చూద్దాం. ఇప్పుడు ఎక్స్ లాంబ్డా ప్లేస్లో -6 పెడుతుంది, ఏమవుతుంది x² + y² + 6x, ఇక్కడ -6x క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, సబ్స్టిట్యూట్ లాంబ్డా = 6. ఇంకా 4y, ఇక్కడ -6y, 4 - 6y -2y, రైట్, -4 అదే కదా ఇప్పుడు వచ్చింది. అంటే లాంబ్డా -4 తీసుకుంటే ఆప్షన్ లేదు, -6 తీసుకుంటే ఆప్షన్ ఉంది. అది మనకు కావాల్సిన ఆప్షన్. మీరు -4 పెట్టి చూడండి, కానీ ఆప్షన్ లేదు. ఆప్షన్స్ 4 కూడా చూపిస్తున్నాను. ఈ 4 ఆప్షన్స్లో -4 పెట్టిన ఆప్షన్ లేదు, -6 ఆప్షన్ ఉంది. అది మనం చేసినప్పుడు తెలుస్తుంది అండి. రైట్, క్లియర్? ఎస్, దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ ద సర్కిల్స్ అండ్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ ఇన్ దిస్ పార్ట్ 2. సర్కిల్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్లో క్వశ్చన్స్ పార్ట్ 2గా డిస్కస్ చేస్తాను ఈ వీడియోలో. I hope you follow this video, right? If you this video, please share to all your friends. ఎందుకంటే చాలా మందికి యూస్ఫుల్ అవ్వాలని మెయిన్గా నా మోటో. చాలా యూస్ఫుల్ అయ్యే ఛానల్ ఇది మీ ఫ్రెండ్స్కి రీచ్ అయితే వాళ్ళు కూడా ప్లస్ చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే వాళ్ళు కూడా ప్రోగ్రెస్ అవుతుంది, అంటే నేను మంచి ర్యాంక్ తెచ్చుకునే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకా నేను చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తాను గైస్, మీరు మిస్ కాకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే నా ఛానల్ పెట్టిన పర్పస్ అందరికీ హెల్ప్ఫుల్ చేయాలి, ఓకేనా? So if you want to watch other videos, you can watch from the playlist. Okay, now I conclude this video here. I will come with a new topic in new video. Till then, have a great time. Take care. Bye bye.